Yeah. So, good morning, all. Thanks for joining for today's demonstration on Oracle Fusion Financials course. సో మనకి ఈ పర్టికులర్ ఆర్కిల్ ఫ్యూజన్ కోర్స్ గురించి డెమాన్స్ట్రేషన్ లో మనకి ఈ టెక్నాలజీ గురించి స్పెసిఫిక్ గా ఆర్కిల్ ఫ్యూజన్ ఫైనాన్షియల్ గురించి టెక్నాలజీ గురించి అండ్ కోర్స్ కంటెంట్ గురించి నెక్స్ట్ మన ట్రైనింగ్ లో నేను ప్రొవైడ్ చేసే డీటెయిల్స్ గురించి ఓకే ట్రైనింగ్ గురించి డీటెయిల్స్ మనం ప్రొవైడ్ చేసే ఆఫర్స్ గురించి ఆ, ఈ డెమాన్స్ట్రేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ఓకే సో బేసిక్ గా చాలా మంది ఐటీ మేబీ ఐటీలో వర్క్ చేస్తుంటారు అండ్ కొంతమంది నాన్ ఐటీలో వర్క్ చేస్తుంటారు చాలా మంది ఏమంటారు కెరీర్ గ్యాప్ ఉండుంది కొంతమందికి కెరీర్ గ్యాప్ ఉండుంది సో పర్సనల్ రీజన్ వల్ల కానివ్వండి ఏదైనా మధ్యలో జాబ్ చేస్తూ మధ్యలో గ్యాప్ వచ్చి ఉంటుంది సో రీజన్ ఏదైనా కానివ్వండి సో జాబ్ ఇప్పుడు కంటిన్యూ అవ్వాలనుకునే వాళ్ళు కానివ్వండి ఐటీ సెక్టార్లో కంటిన్యూ అవ్వాలనుకునే వాళ్ళు మెయిన్ థింగ్ ఏంటంటే కోడింగ్ నాన్ కోడింగ్ ఇబ్బందిగా ఉండి కోడింగ్ చేయలేకపోతున్న వాళ్ళు నాన్ టెక్నికల్ ఈ ఆ, ఏమంటారు నాన్ టెక్నికల్ కి సంబంధించిన జాబ్స్ కోసం సెర్చ్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆర్కిల్ ఫ్యూజన్ అండి సో ఇప్పుడు నేను చెప్పిన కేటగిరీస్ వాళ్ళందరికీ ఓకే సో ఇది ప్యూర్లీ ఫంక్షనల్ దర్ ఈజ్ నో టెక్నికల్ కాన్సెప్ట్స్ లైక్ ఎటువంటి కోడింగ్ కానివ్వండి ఎలాంటి టెక్నికల్ కాన్సెప్ట్స్ దీంట్లో ఉండవు అండ్ మోర్ ఓవర్ మీకు ఎలాంటి అడిషనల్ టెక్నికల్ స్కిల్ సెట్ కూడా అవసరం ఉండదండి అడిషనల్ టెక్నికల్ స్కిల్ సెట్ కూడా అవసరం ఉండదు సో బెటర్ ఒక ఐటీ సెక్టార్లో ఒక ఐటీ జాబ్ మంచి ప్రొఫైల్ మంచి ఆ, ఏమంటారు శాలరీతో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఆర్కిల్ ఫ్యూజన్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో విల్ స్టార్ట్ ఇన్ ది కంటెంట్ అండి సో కంటెంట్ లోకి వెళ్తే బిఫోర్ స్టార్టింగ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై సెల్ఫ్ లైక్ మై మై సెల్ఫ్ మహేష్ అండి ఐ హ్యావ్ 11 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్కిల్ ఫ్యూజన్ సో కరెంట్లీ నేను ఒక ఎంఎన్సి కంపెనీలో వర్క్ చేస్తున్నాను ఇట్ ఈస్ వన్ ఆఫ్ టాప్ మోస్ట్ కంపెనీ సో నాకు ఇప్పుడు నేను ట్రైనింగ్ లో జనరల్ గా నాకు రియల్ టైంలో నేను ఫేస్ చేసిన ప్రాజెక్ట్స్ లో ఓకే క్లయింట్స్ దగ్గర నుంచి నేను ఫేస్ చేసిన రియల్ టైమ్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ఇష్యూస్ కానివ్వండి వాటన్నిటి నేను ట్రైనింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రతి టాపిక్ లెవెల్లో ప్రతి మాడ్యూల్ లెవెల్లో సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే వాటిని ఎలా మనం చేస్తాం అనేది మీకు ట్రైనింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే నా రియల్ టైం ప్రాజెక్ట్ లో నేను ఫంక్షనల్ అండ్ టెక్నికల్ బోత్ ప్రాజెక్ట్స్ మీద నేను వర్క్ చేస్తున్నాను ఓకే సో మనం మనం నేర్చుకుపోయి ఆర్కిల్ ఫ్యూజన్ అనేది ఒక ఈఆర్పి అప్లికేషన్ అండి ఆర్కిల్ ఫ్యూజన్ అనేది ఆర్కిల్ ఫ్యూజన్ ఫినాన్షియల్స్ అనేది ఒక ఈఆర్పి అప్లికేషన్ సో చాలా మందికి ఈఆర్పి అప్లికేషన్ అంటే తెలియదు సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ బిట్ డీటెయిల్ సో ఈఆర్పి అప్లికేషన్ బిఫోర్ ఈఆర్పి అప్లికేషన్ మనకి ప్రాసెస్ ఎలా ఉండిద్దో చెప్తాను లెట్స్ సే మీరు ఒక ఆర్గనైజేషన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నారనుకోండి ఒక ఆర్గనైజేషన్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ప్రతి ఆర్గనైజేషన్ అది ప్రొడక్ట్ ఓరియంటెడ్ కానీ సర్వీస్ ఓరియంటెడ్ కానివ్వండి ఏదైనా కానివ్వండి దాంట్లో బేసిక్ గా ఉండేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు ఓకే లెట్స్ సే ఒక కంపెనీలో ఒక సర్వీస్ ఓరియంటెడ్ కానివ్వండి ఏదైనా ప్రొడక్ట్ ఓరియంటెడ్ తీసుకుందాం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది దాంట్లో మనకి ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారండి సో 100 ఎంప్లాయీస్ ఉన్నారు ఆ ఎంప్లాయీస్ కి సంబంధించి పేరోల్ యాక్టివిటీస్ కానివ్వండి ఎంప్లాయీ డీటెయిల్స్ కానివ్వండి వాళ్ళన్నిటికి సంబంధించి ఒక హెచ్ఆర్ఎంఎస్ ఒక మోడల్ యూస్ చేస్తున్నారు హెచ్సిఎం అనేది లేకుంటే ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి మాత్రమే ఒక అప్లికేషన్ యూస్ చేస్తున్నారు తర్వాత వాళ్ళది మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కానివ్వండి తర్వాత ఈ ఆర్డర్స్ మేనేజ్మెంట్ కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కానీ వీటన్నిటిని ఎంట్రీ చేయడానికి ఒక సపరేట్ ఒక సిస్టమ్ ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు తర్వాత వీటన్నిటిని సేల్స్ చేయడానికి సేల్స్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడానికి ఓకే సేల్స్ రిపోర్ట్స్ తీయడానికి ఒక అప్లికేషన్ సపరేట్ ఇంకొక అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు
వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేయడానికి, ఒక రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి, లేకపోతే అకౌంటింగ్ యాక్టివిటీస్ చేయడానికి ఇంకో అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో షిప్మెంట్స్ కోసం ఇంకొక అప్లికేషన్, ఓకే, పేమెంట్స్ కోసం అప్లికేషన్, రిసీట్స్ కోసం ఇంకొక అప్లికేషన్, ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ లో డేటా అనేది క్రియేట్ చేస్తా ఉన్నారు. అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి సంబంధించి ఒక్కొక్క అప్లికేషన్ లో వర్క్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే అంటే అన్ని ఇంటర్లింక్డే, ఇక్కడ ప్రాసెస్లన్నీ ఒక ఆర్గనైజేషన్ లో ఒక ఫైనల్ ప్రొడక్ట్ వెళ్తుందంటే అన్ని ఇంటర్లింక్డే ఉంటాయి. కానీ మనం మల్టిపుల్ అప్లికేషన్స్ లో ఈ డేటా ఎంటర్ చేయటం వల్ల ఆ డేటాకి సెక్యూరిటీ ఉండదు, డేటా యాక్యురసీ ఉండదు. ఓకే. రిపోర్ట్స్ లో కూడా యాక్యురసీ ఉండదు. లెట్స్ సే ఇప్పుడు నేను మనకి ఎస్సిఎం సంబంధించి ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ క్రియేట్ చేసుకున్నా. సేమ్ అదే డీటెయిల్స్ వేరే అప్లికేషన్ లో ఇప్పుడు నేను ఏమంటారు ఇన్వాయిసెస్ క్రియేట్ చేశాను, దాని మీద అప్రూవల్కి వెళ్ళాలి. అప్రూవల్ క్రియేట్ చేయాలంటే డెఫినెట్ గా ఒక ఎంప్లాయీ అయి ఉండాలి అతను. సో ఎంప్లాయీకి అగైన్ మీరు ఒక ఒక ఎంప్లాయీని అక్కడ క్రియేట్ చేశారు అనుకో ఆ పర్టికులర్ అప్లికేషన్ లో. సో ఈ ఎంప్లాయీ రోల్ ఇక్కడ డిఫరెంట్ ఉండేది, అక్కడికి వెళ్తే ఇంకో డిఫరెంట్ ఉండేది. సో అక్కడ యాక్యురసీ ఉండదు అనమాట. లింకింగ్ ఉండదు, అన్ని అప్లికేషన్ కి లింకింగ్ ఉండదు, డేటా యాక్యురసీ ఉండదు. రిపోర్ట్స్ లో సిస్టమ్ లో ఒక రిపోర్ట్ ఉంటే ఇంకో మనకి జనరేట్ చేసిన రిపోర్ట్స్ లో ఇంకో డేటా ఉంటుంది. సో వీటన్నిటిని అచీవ్ చేయడానికి మనకి ఈఆర్పి అప్లికేషన్ ఉపయోగపడుతుంది. ఈఆర్పి అప్లికేషన్ అంటే ఇప్పుడు మనం చెప్పిన ఈ డీటెయిల్స్ అన్ని ఒకే సిస్టమ్ లో ఎంటర్ చేయొచ్చు. ఓకే. సో మీరు ఎంప్లాయీ డీటెయిల్స్ ఈఆర్పి సిస్టమ్ లో ఎంటర్ చేయొచ్చు. ఆర్కిల్ ఫ్యూజన్ ఈ అప్లికేషన్ ఏదైనా లెట్స్ సే ఆర్కిల్ ఫ్యూజన్ అనుకోండి, ఏదైనా మీరు ఏది తీసుకున్నా కానీ ఏ ఈఆర్పి సిస్టమ్ తీసుకున్నా కానీ ఈఆర్పి సిస్టంలో ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. ఆ తర్వాత ఆ, ఏమంటారు పిఓస్ కానివ్వండి, రా మెటీరియల్ డీటెయిల్స్ కానివ్వండి, సప్లై చైన్ యాక్టివిటీస్ కానివ్వండి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ కానివ్వండి, అకౌంటింగ్ యాక్టివిటీస్ కానివ్వండి, రిపోర్ట్స్ కానివ్వండి, ప్రాఫిట్ అండ్ లాస్ కానివ్వండి, లేకపోతే ఏదైనా ఆ, మన ఆర్గనైజేషన్ ఫినాన్షియల్ స్టేటస్ చూపించే ఏ రిపోర్ట్స్ జనరేట్ చేయాలన్నా కానీ మనం ఒకటే అప్లికేషన్ యూస్ చేయొచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే సెక్యూరిటీ ఉంటుందండి. సో డేటా సెక్యూరిటీ ఉంటుంది, యాక్యురసీ ఉంటుంది. ఇంటర్లింక్ డేటా ఎప్పటికప్పుడు ఒక చోట ఎంప్లాయ్ క్రియేట్ చేశారంటే ఆ ఎంప్లాయ్ అనేది అన్ని చోట్ల అన్ని డిపార్ట్మెంట్స్ కి అవైలబుల్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి డేటా యాక్యురసీ ఒకటి, రిపోర్ట్స్ లో కూడా ఇంటర్లింక్ ఉండటం వల్ల రిపోర్ట్స్ కూడా కరెక్ట్ రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే. అంటే మల్టిపుల్ అప్లికేషన్ యూజ్ చేసే కాస్ట్ కూడా తగ్గిపోద్ది ఒక్క ఈఆర్పి అప్లికేషన్ వల్ల. సో దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఇట్స్ ఎ ప్లానింగ్ ఆఫ్ మల్టిపుల్ రిసోర్సెస్ ఇన్ వన్ లైన్. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి అప్లికేషన్. సో ఈఆర్పి అప్లికేషన్ లో ఇప్పుడు లెట్స్ ఏదైనా ఒక ప్రొడక్ట్ ఫైనల్ ప్రొడక్ట్ కానివ్వండి, ఫైనల్ సర్వీస్ కానివ్వండి మనం ప్రొడ్యూస్ చేయాలంటే సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్, ఇన్పుట్ డీటెయిల్స్, లెట్స్ రా మెటీరియల్స్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్స్ క్యాపిటల్ ఆర్ న్యాచురల్ రిసోర్స్ ఏవైనా కానీ, ఏదైనా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, సో ఇక్కడ టూ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఒకటి ఏదైనా ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెలివరీ. లెట్స్ సే ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డెలివరీ. ఇప్పుడు మనకి ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి. మహీంద్రా ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. మహీంద్రా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే 2025 లో ఒక బ్రాండ్ న్యూ కార్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ఓకే. ఒక బ్రాండ్ న్యూ కార్ ని, కొత్త మోడల్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే కస్టమర్స్ దగ్గర నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. కస్టమర్స్ దగ్గర నుంచి లెట్సే 1 మంత్ కు 1000 కార్స్ ఆర్డర్ చేసుకున్నారు అనుకోండి. సో ఆర్డర్స్ డైరెక్ట్ గా మహీంద్రాకి వెళ్తాయి. మహీంద్రా కార్ షోరూమ్ కి అంటే డీలర్స్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి వెళ్తాయి. సో దెన్ వాళ్ళు ఎలా చెక్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్లు ఏంటి. సో లెట్స్ ఇప్పుడు మీరు ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే డెఫినెట్ గా వాళ్ళకి కావాల్సిన చాలా ఇన్పుట్స్ అవసరం అవుతాయి. ఓకే. చాలా రా మెటీరియల్స్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే మనకి వాళ్ళకి స్టీల్ కావాల్సి వస్తుంది, గ్లాస్ కావాల్సి వస్తుంది, బ్యాటరీస్ కావాల్సి, టైర్స్ కావాలి, ఓకే, పెయింట్ కావాలి. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్. అంటే మహీంద్రా వాడి దగ్గర లేని సోర్సులు అవన్నీ. ఐరన్ వాడి దగ్గర అవైలబుల్ ఉండదు, పెయింట్ వాళ్ళ కంపెనీలో అవైలబుల్ ఉండదు, తర్వాత
టైర్స్ కానివ్వండి, బ్యాటరీస్ కానివ్వండి, స్పేర్ పార్ట్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, ప్రతిదీ ఒక థర్డ్ పార్టీ సప్లయర్ దగ్గర నుంచి వాళ్ళు తెచ్చుకోవాల్సిందే. ఓకేనా? సో వాళ్ళకి 1000 కార్స్ సప్లై చేయాలి, 1000 కార్స్ కస్టమర్స్ కి డెలివర్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ప్రజెంట్ రిసోర్స్ డేటా ఏంటి చెక్ చేసుకోవాలంటే ఈఆర్పి అప్లికేషన్ కావాలి. ఈఆర్పి అప్లికేషన్ లోకి వెళ్ళి దెన్ దే విల్ చెక్ వాట్ ఆర్ ద మెటీరియల్స్ ఆర్ అవైలబుల్, రా మెటీరియల్స్ ఎంత అవైలబుల్ ఉంది, వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది. సో ఆ ఈఆర్పి సిస్టంలోనే సప్లయర్ డీటెయిల్స్ ఉంటాయి. సప్లయర్స్ రీచ్ అవుట్ చేయడం, వాళ్ళకి పర్చేజ్ ఆర్డర్స్ పెట్టడం, ఆ మెటీరియల్స్ రా మెటీరియల్స్ తెప్పించుకోవడం, ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం. ఓకే. సో వీళ్ళ దగ్గర నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది ఫస్ట్, వీళ్ళ దగ్గర క్యాష్ మేనేజ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఫండ్స్ అవైలబిలిటీ ఎంత ఉంది. ఒకవేళ ఫండ్స్ అవైలబిలిటీ సరిపోకపోతే బారోయింగ్కి వెళ్ళడం. సో హ్యూమన్ రిసోర్స్, వీళ్ళ దగ్గర ఉన్న రిసోర్స్లు ఎంతమంది ఉన్నారు. ఓకే. మ్యాన్ పవర్ కరెక్ట్, సరిపడా మ్యాన్ పవర్ ఉందా లేదా, మ్యాన్ పవర్ సరిపోతే రిక్రూట్మెంట్కి వెళ్ళడం. ఓకే. పవర్ సప్ దానికి సంబంధించి ఆ, ఏమంటారు, ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి మనీ సరిపోతలేదు. సో అన్ని ఆస్పెక్ట్స్ అండి, ప్రతిదీ మనకి ఒక ప్రొడక్ట్ తయారు చేయడానికి కావాల్సిన డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ యాక్టివిటీస్ అన్ని ఈఆర్పి అప్లికేషన్ నుంచి డేటా తీసుకొని దే విల్ స్టార్ట్ ది ప్రొడక్షన్. సో ప్రొడక్షన్ లో మనకి ఆ ఆర్డర్స్ తీసుకోవడం, దాని మీద ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం, దాన్ని అగైన్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ ప్రొడక్ట్ ఏదైతే కార్ అయితే రెడీ అవుతుందో దాన్ని కస్టమర్స్ డెలివర్ చేయడం, కస్టమర్స్ దగ్గర నుంచి అగైన్ రిసీట్ అండి, వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకోవడం. ఓకే. ఈఆర్పి అప్లికేషన్ జరిగేది ఏంటండి, ఈ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్, కస్టమర్స్ దగ్గర నుంచి వచ్చిన ఆర్డర్స్ బేస్ చేసుకుని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అవసరమైన రా మెటీరియల్ సప్లైస్ దగ్గర నుంచి పర్చేస్ చేయడం, అగైన్ వాళ్ళకి పేమెంట్స్ చేయడం, ఎంప్లాయీకి శాలరీస్ పే చేయడం, వాళ్ళకి వెల్ఫేర్ ఛార్జెస్ పే చేయడం. ఒక మ్యానుఫ్యాక్చరింగ్, దీనికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందంటే కంపల్సరీగా దాంట్లో ఇవి ఉండాలి, మిషనరీస్ ఉండాలి. ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే డెఫినెట్ గా మనకు ఒక మిషనరీ ఎక్విప్మెంట్ ఉండాలి, దాన్ని పర్చేజ్ చేయాలి. సో దాని డీటెయిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా అసెట్ డీటెయిల్స్ కానివ్వండి, ఎంప్లాయీ డీటెయిల్స్ కానివ్వండి, రా మెటీరియల్ డీటెయిల్స్ కానివ్వండి, పర్చేజ్, సేల్స్, పేమెంట్స్, రిసీట్స్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఒకే ఒక అప్లికేషన్ లో వాళ్ళు ఎంటర్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఈఆర్పి అప్లికేషన్. ఓకే. సో సింపుల్ గా ఇప్పుడు మనం అమెజాన్ లో ఒక ప్రొడక్ట్ ఆర్డర్ పెడతా ఉంటాం. ఓకే. అమెజాన్ లో ఆర్డర్ పెట్టినా కానీ సేమ్ ప్రాసెస్, మనం పెట్టిన ఆర్డర్ ఒకవేళ ప్రొడక్ట్ అవైలబుల్ లేకపోతే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి మనకి డెలివరీ చేయడం జరుగుతుంది. సో ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అవ్వాలి అంటే దానికి అయ్యే ప్రాసెస్, ఆ డెలివరీ అయిన తర్వాత కస్టమర్ దగ్గర నుంచి వచ్చే అమౌంట్ కలెక్షన్, ఈ యాక్టివిటీస్ అని మనకి ఈఆర్పి అప్లికేషన్ లో క్రియేట్ చేస్తారు. నాట్ ఓన్లీ ప్రొడక్ట్ డీటెయిల్ అండి, ఈవెన్ ఇట్ ఈస్ సర్వీస్ ఓరియంటెడ్. ఓకే. హాస్పిటల్స్ హాస్పిటల్స్ అవ్వచ్చు, దెర్ ఆర్ మెనీ. సో ఇక్కడ మనం చూస్తే ఇండస్ట్రీస్, లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్ దట్ ఆర్ యూజింగ్ ఈఆర్పి సిస్టమ్స్. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో యూజ్ చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్స్ లో యూజ్ చేస్తున్నారు, ప్రొఫెషనల్ సర్వీసెస్ కి సంబంధించి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు కానివ్వండి, కన్స్ట్రక్షన్ సెక్టార్స్ లో, ఇండస్ట్రియల్ సెక్టార్స్ లో. ఓకే. సో ఇలా మల్టిపుల్ బిజినెస్ ప్రాసెస్ లో మనకి ఈ ఈఆర్పి అప్లికేషన్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో పర్టికులర్ గా మనకి మార్కెట్ లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్న ఈఆర్పి అప్లికేషన్స్, ఓకే, ఆర్కిల్, నెట్సూట్, సిబిల్, జేడి అడ్వర్డ్స్, పీపుల్ సాఫ్ట్, దీస్ ఆర్ ద టాప్ మోస్ట్ కంపెనీస్ అండి. ఇన్ఫోర్ యాప్, ఇవన్నీ ఏంటంటే ద టాప్ మోస్ట్ కంపెనీస్ ఈఆర్పి అప్లికేషన్స్ అవైలబుల్ ఇన్ కరెంట్ మార్కెట్. అయితే దీంట్లో మనం డిస్కస్ చేసిన ఆర్కిల్, సో వన్ ఆఫ్ ద ఏమంటారు, టాప్ మోస్ట్ మార్కెట్ వాల్యూలో ప్రజెంట్ టాప్ లో ఆర్కిల్ ఫ్యూజన్ ఉంది. ఓకే. సో మిగతా ప్రొడక్ట్స్ ఉన్నాయి కానీ వాటికన్నా ఎక్కువ మనకి ఆర్కిల్ ఫ్యూజన్ కే మార్కెట్, ప్రజెంట్ మార్కెట్ ఎక్కువ. ఓకే. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్, ఫ్యూ డీటెయిల్స్. సో కమింగ్ టు ప్రొడక్ట్ ఫ్యామిలీ ఆఫ్ ఆర్కిల్. సో ఇంతకు ముందు మనం చూసాం జేడి అడ్వర్డ్స్, సిబిల్, పీపుల్ సాఫ్ట్, ఓకే, హైపీరియన్, ఇవన్నీ ఒకప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇండివిజువల్ ప్రొడక్ట్స్ అండి. ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ ఇండివిజువల్ ప్రొడక్ట్స్, నెక్స్ట్ సూట్, సిబిల్, పీపుల్స్ ఆఫ్, జేడి అడ్వర్డ్స్, ఇవన్నీ ఏంటంటే ఒక ఇండివిజువల్ ప్రొడక్ట్స్. ఆర్కిల్ ఏం చేసిందంటే వాటన్నిటిని ఎక్వైర్ చేసేసింది. సో నౌ దే ఆర్ వర్కింగ్ అండర్
ఆర్కిల్ అండి. ఆర్కిల్ కింద అవన్నీ సబ్ కంపెనీస్ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్రొడక్ట్ ఏంటంటే ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్స్. మనం నేర్చుకోబోయేది ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్. ఓకే. సో వాట్ ఈస్ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్? సో దీంట్లో ఉన్న ఇది ఎప్పుడు మార్కెట్లోకి రిలీజ్ అయింది? ఓకే. సో ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వచ్చేసరికి 2010లో మార్కెట్ రిలీజ్ అయిందండి. 2010లో మార్కెట్ రిలీజ్ అయింది. ఐ మీన్ లాంచ్ చేసిన తర్వాత 2011లో మార్కెట్లోకి రిలీజ్ చేశారు. దీంట్లో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ అప్లికేషన్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఓకే. ఈపీఎం, ఈఆర్పి, ఎస్సిఎం, హెచ్సిఎం, సిఎక్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఇవన్నీ ఈ అప్లికేషన్లో ఉన్న ఆఫరింగ్స్. ఈ అప్లికేషన్ లో ఉన్న ఆఫరింగ్స్ ఇవన్నీ. నెక్స్ట్ వచ్చేసరికి సో ఈ బిజినెస్ సూటు ఆర్కిల్ ఫ్యూజన్. సో జనరల్ గా మనకి ప్రజెంట్ ఈ బిజినెస్ సూట్ కూడా అవైలబుల్ ఉంది. చాలా మందికి డౌట్ ఉంటుంది, వాట్ ఈజ్ ఈ బిజినెస్ సూట్, వాట్ ఈజ్ ఆర్కిల్ ఫ్యూజన్. రెండు ఈఆర్పి అప్లికేషన్స్ ఆర్కిల్ కి సంబంధించినవి రెండు ఉన్నాయి. ఒకటి ఈ బిజినెస్ సూట్, ఇంకొకటి ఫ్యూజన్ అప్లికేషన్, ఫ్యూజన్ క్లౌడ్ అని. సో ఈ బిజినెస్ సూట్ అనేది ఆన్ ప్రేమ్ అప్లికేషన్ అండి. ఓకే. ఈ బిజినెస్ సూట్ అనేది ఆన్ ప్రేమ్ అప్లికేషన్. సో దీంట్లో ఏంటంటే నెట్వర్కింగ్, డేటా స్టోరేజ్ మొత్తం విత్ ఇన్ ఆర్గనైజేషన్ లెవెల్లో మనకి డేటా మేనేజ్మెంట్ ఉంటుంది. దీనికి డిబిఎంఎస్ కన్సల్టెంట్స్ అవసరం ఉంటారు. ఓకే. దీనికి ఒక ఐటీ డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో డేటాకి సంబంధించి ఎవ్రీథింగ్ మనమే మెయింటైన్ చేసుకోవాలి. ఆర్కిల్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్. బట్ క్లౌడ్కి వచ్చేసరికి ఈ డేటా స్టోరేజ్, డేటా మేనేజ్మెంట్ అన్ని క్లౌడ్ లోనే మనకి ఆర్కిల్ ఫ్యూజన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే. సో నవడేస్ ఏమవుతుందంటే ఇప్పుడు ఎక్కువ మంది ఈ బిజినెస్ సూట్ నుంచి ఫ్యూజన్ కి కన్వర్ట్ అయిపోతున్నారు, మైగ్రేట్ అయిపోతున్నారు. ఎందుకంటే ఈ బిజినెస్ సూట్ అనేది మేబీ ఆఫ్టర్ 2030 కానీ 32 నుంచి కానివ్వండి, వాడు సర్వీసెస్ అంటే సపోర్టింగ్ ఆపేస్తాడు. ఓకే. సో కంపల్సరీగా 2030 తర్వాత ఈ బిజినెస్ సూట్ కి సంబంధించి ఎలాంటి సపోర్ట్ ఆర్కిల్ నుంచి ఉండదు. సో ఈ లోపు ఏం చేస్తున్నారంటే అందరూ ఫ్యూజన్ కి, ఆర్కిల్ ఫ్యూజన్ కి కన్వర్ట్ అయిపోతున్నారు, మైగ్రేట్. ఇప్పుడు చాలా ప్రాజెక్ట్స్, మాక్సిమం ప్రాజెక్ట్స్ అన్ని వీటి మీదే ఉంటున్నాయి. ఈ బిజినెస్ సూట్ నుంచి ఫ్యూజన్ కి కన్వర్ట్ అయ్యే ప్రాజెక్ట్స్ చాలా మంది, నాకు తెలిసిన కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఈ బిజినెస్ సూట్ మీద వర్క్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఫ్యూజన్ నేర్చుకుంటున్నారు. ఫ్యూజన్ నేర్చుకుని ఫ్యూజన్ కి మైగ్రేట్ అయిపోతున్నారు. ఓకే. సో ఇక్కడ చాలా మంది అంటారు, ఇది అప్డేట్ వెర్షనా, ఈ బిజినెస్ సూట్ కి ఫ్యూజన్ అనేది అప్డేట్ వెర్షనా అని. అప్డేట్ వెర్షన్ కాదండి, ఇది సపరేట్ వెర్షన్. కాకపోతే ఎట్లా అంటే ఇప్పుడు అప్డేట్ వెర్షన్ ఎలా ఉండిద్ది అంటే, ఇప్పుడు కరెంట్ ఒక వెర్షన్ వాడుతున్నాం, నెక్స్ట్ వెర్షన్ వచ్చిందంటే ప్రీవియస్ వెర్షన్ వాడడం, సేమ్ దాంట్లోనే నెక్స్ట్ వెర్షన్ వస్తుంది. బట్ ఇదేంటంటే సపరేట్, ఏమంటారు, ఇది ఆన్ ప్రెమ్, ఇది క్లౌడ్ సపరేట్. కాకపోతే ఏంటంటే ఈ బిజినెస్ సూట్ లో ఉన్న ప్రతి ఆ, ఏమంటారు ఫంక్షనాలిటీ మనకి క్లౌడ్ లో కూడా ఉంటుంది. సో సేమ్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది ఫామ్ బేస్డ్ నావిగేషన్స్ ఉంటాయండి. ఈ బిజినెస్ సూట్ లో ఫామ్ బేస్డ్ నావిగేషన్స్ ఉంటాయి. మనకి ఫ్యూజన్ లోకి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే అన్ని సెర్చ్ బేస్డ్ ఉంటుంది. జస్ట్ మనం ఏమన్నా గూగుల్లో కానివ్వండి, యూట్యూబ్లో కానీ ఏదైనా వీడియో కావాలి, ఏదైనా కావాలంటే సెర్చ్ చేస్తాం డైరెక్ట్ గా. సో సేమ్ అలాగే సెటప్ కావాలన్నా, ఫంక్షనాలిటీ కావాలన్నా జస్ట్ మీరు సెర్చ్ లోకి వెళ్ళి సెర్చ్ కొట్టేసి దాని మీద మీరు యాక్షన్ తీసుకోవచ్చు. అంటే యూజర్ ఫ్రెండ్లీ ఎక్కువ ఉంటుంది ఇందులో. సో ఫామ్ బేస్డ్ ఇది ఏంటంటే ప్రోగ్రామ్ బేస్డ్ ఉంటుంది. ఓకే. సో ఇదేంటంటే దీంట్లో యూజర్ ఫ్రెండ్లీ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ బిజినెస్ సూట్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్లౌడ్, ఆర్కిల్ క్లౌడ్ లో, ఫ్యూజన్ లో మనకి దెర్ ఆర్ 3 టైప్ ఆఫ్ సర్వీసెస్ అండి. లెట్స్ ఏ మనం దాన్ని సబ్స్క్రిప్షన్స్ అనొచ్చు. ఐయాస్ సబ్స్క్రిప్షన్, ప్యాస్ సబ్స్క్రిప్షన్ అండ్ సాస్ సబ్స్క్రిప్షన్. దీస్ ఆర్ 3 టైప్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్. సో ఈ 3 సబ్స్క్రిప్షన్స్ లో సాస్, ప్యాస్, ఐయాస్ లో ప్యాస్ అండ్ ఐయాస్ అండి ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ రెండు కూడా ప్యూర్లీ టెక్నికల్ కాన్సెప్ట్స్, ప్యూర్లీ టెక్నికల్ కాన్సెప్ట్స్. సో దీనికి కొన్ని మనం ఏమంటారు, ఐ కోడింగ్ కూడా మనకు కొంత వచ్చి ఉండాలి వీటికి. బట్ మనం డిస్కస్ అయిపోయింది శాస్ సబ్స్క్రిప్షన్ అండి.
సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకే, దీంట్లో మనకి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సెటప్స్ ఉంటాయి, అండ్ దాని మీద ఫంక్షనల్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ సెటప్స్ అంటే ఏముంటాయి? ఓకే, సో జనరల్ గా ఇప్పుడు మీరు ఏదన్నా ఒక ఫామ్ అప్లై చేయాలండి, ఏదన్నా ఏమంటే ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయాలి. ఫామ్ ఫిల్ చేయడం కానివ్వండి, తర్వాత ఏదన్నా మీకు లెట్స్ ఏదన్నా అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి, లేకపోతే ఒక జీమెయిల్ క్రియేట్ చేయడానికి మీరు కొన్ని మినిమం డీటెయిల్స్ ఇచ్చి ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు, ఆర్ ఒక ఫామ్ ఫిల్ చేస్తారు. సో దానికి ఎలా డీటెయిల్స్ ఇచ్చి మీరు ఫామ్ ఎంత ఈజీగా చేస్తారో, ఇక్కడ SaaS అప్లికేషన్ లెవెల్లో, మనం ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ లెవెల్లో సెటప్స్ కూడా అంత ఈజీగా ఉంటాయి. సో జస్ట్ నేమ్స్ ప్రొవైడ్ చేయటం, రిక్వైర్డ్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయటం, సేవ్ చేయటం, అంతే సెటప్ లో. ఇక్కడ మీరు ఎలాంటి కోడింగ్ రాయాల్సిన అవసరం ఉండదు సెటప్ లెవెల్లో. ఓకే, చాలా మంది సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ అంటే మనకి ఏదైనా కోడింగ్ రాయాల్సి వస్తుందా అని కాదు. సో ఇక్కడ జస్ట్ మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయడానికి మీరు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ. ఎలాంటి మీకు అక్కడ హార్డ్ వర్క్ ఏమి ఉండదు. ఓకే, ఏదైనా గూగుల్ అకౌంట్ క్రియేట్ చేయాలన్నా మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి జస్ట్ సేవ్ కొడతారు అంతే. సేమ్ ప్రాసెస్ మనకి ఈ సెటప్ అండ్ మెయింటెనెన్స్ లో కూడా అంతే ఈజీగా ఉంటుంది సెటప్ చేయటం. ఆ సెటప్ కాన్ఫిగర్ చేయటం, లెట్స్ ఇప్పుడు ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి, దానికి ఒక ఇన్వాయిస్ టైప్ క్రియేట్ చేయాలి. సో వెళ్ళి నేను ఇన్వాయిస్ టైప్ ఒక నేమ్ పెట్టేసి ఆ ఇన్వాయిస్ టైప్ క్రియేట్ చేస్తాను. సో ఆ ఇన్వాయిస్ టైప్ యూజ్ చేసి నేను ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సో దాంట్లో మనకు కావాల్సిన కండిషన్స్ అప్లై చేసుకుంటాం. సో అంత సింపుల్ గా మనకి ఈ SaaS లో కాన్ఫిగరేషన్స్ కానివ్వండి, ఫంక్షనాలిటీ కానీ అంత ఈజీ ఉంటాయి. సో మనకి మెయిన్ గా మనం కాన్సన్ట్రేట్ చేసేది ఫినాన్స్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండి, ఫినాన్షియల్ మాడ్యూల్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తాం ఈ పర్టికులర్ ట్రైనింగ్ లో. సో మనకి ప్రొక్యూర్మెంట్, ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్, తర్వాత ఈపీఎం అని, సప్లై చైన్ మేనేజ్మెంట్ అని, HCM అని, ఇలా డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. సో అవన్నీ చిన్న మాడ్యూల్స్ అండి. మనకి మెయిన్ హార్ట్ ఏమంటారు, సిస్టమ్ సిపియు అలాంటిదో, మనిషికి హార్ట్ అలాంటిదో మనకి ఆర్కిల్ ఫ్యూజన్ లో ఈ ఫినాన్స్ మాడ్యూల్స్ అనేవి అంత ఇంపార్టెంట్. సో ఫినాన్షియల్ మాడ్యూల్స్ కి మొత్తం ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ అదర్ మాడ్యూల్స్ కానీ, అదర్ ఏమంటారు ఈ చాప్టర్స్ కానీ అన్ని దానికి ఇంటర్లింక్ ఉంటాయి. ఓకే, సో మీరు ఫినాన్షియల్స్ నేర్చుకున్నారంటే మిగతాయి నేర్చుకోవటం చాలా ఈజీ. ఈవెన్ మీకు చెప్పాలంటే ఈ ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసిన డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. ఓకే, ఎట్లా HCM కానివ్వండి, తర్వాత SCM కానివ్వండి, లేకపోతే ప్రొక్యూర్మెంట్ టీమ్ కానివ్వండి, PPM కానివ్వండి, సో తర్వాత టెక్నికల్ కన్సల్టెంట్స్ కానివ్వండి. సో వీళ్ళందరూ ఏంటంటే డిఫరెంట్ ప్రాక్టీసెస్ లో ఉంటారు. మనకి రియల్ టైంలో మన ఆర్గనైజేషన్ లో డిఫరెంట్ టెక్నికల్ స్కిల్స్ వాళ్ళు ఉంటారు. అయితే ఒక ప్రాజెక్ట్ ఉందనుకోండి, లెట్స్ సే ఒక ప్రాజెక్ట్ నేను ఒక ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నా. దాంట్లో ఆర్కిల్ ఫ్యూజన్ ఈ ఫినాన్స్ కి సంబంధించిన ప్రాజెక్ట్ అది. దాంట్లో మొత్తం ఫినాన్స్ సైడ్ నుంచి మనం నేర్చుకునే కోర్స్ సంబంధించి ఈ ఫినాన్స్ కి సంబంధించిన వాళ్ళు మొత్తం 5 మెంబర్స్ ఉన్నాం. ఎంతమంది ఉన్నాం అంటే 5 మెంబర్స్ ఉన్నాం. మొత్తం టీమ్ మెంబర్స్ ఎంత అంటే 10 మెంబర్స్. ఓకే, 10 మెంబర్స్ లో మేము మాత్రమే ఫినాన్స్ వాళ్ళ ఫంక్షనల్ కన్సల్టెంట్స్ 5 మెంబర్స్ ఉంటారు. సో రిమైనింగ్ వాళ్ళందరూ ప్రొక్యూర్మెంట్ నుంచి ఒకళ్ళే ఉంటారు. ఎస్సీఎం నుంచి ఎస్సీఎం నుంచి ఒకళ్ళు కానీ, సారీ ఎస్సీఎం ప్రొక్యూర్మెంట్ మాక్సిమం ఒకళ్ళే డీల్ చేస్తారు. తర్వాత HCM నుంచి ఒకళ్ళే ఉంటారు, టెక్నికల్ సైడ్ నుంచి ఒకళ్ళే ఉంటారు, PPM సైడ్ నుంచి ఒకళ్ళే ఉంటారు. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ చాలా తక్కువ. అంటే ఒక ప్రాజెక్ట్ లో వాళ్ళ రోల్ ఏంటి అంటే చాలా తక్కువ. మేబీ అది కోర్స్ నేర్చుకోవడం కూడా చాలా ఈజీ. మేబీ ఇప్పుడు మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్ తో పాటు, ఇప్పుడు లెట్స్ సే ఇప్పుడు ఫినాన్స్ తో పాటు అడిషనల్ గా PPM నేర్చుకోవడం కానీ, HCM గా నేర్చుకోవడం కానీ, SCM గా నేర్చుకున్నారనుకోండి, మేబీ మీకు అడ్వాంటేజ్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఫినాన్స్ ప్రాజెక్ట్ దొరకకపోతే మీరు ఆ ప్రాజెక్ట్ అయినా టేక్ ఓవర్ చేయొచ్చు. బట్ మనకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఎక్కడ ఉంటుంది? యాజ్ ఏ ఫినాన్స్ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మీకు రిక్వైర్మెంట్, మీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది మీ మీద. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ లో మీరే ముగ్గురు నలుగురు అవసరం అవుతారు మినిమం. చిన్న ప్రాజెక్ట్ అయినా కానీ మినిమం నలుగురు అవసరం అవుతారు. ఎందుకోసం అంటే మనకి ఇక్కడ మొత్తం లెట్స్ సే 5 మాడ్యూల్స్ ఉన్నాయండి, 5 or 6 మాడ్యూల్స్ ఉంటాయి మనకి.
ఆల్ టుగెదర్ అన్ని మాడ్యూల్స్ ఒక్క కన్సల్టెంటే లీడ్ చేయడు. ఓకే, హార్డ్లీ ఒక కన్సల్టెంట్ వచ్చేసరికి 2 మాడ్యూల్స్, జిఎల్ ఏపీ, ఇంకొక కన్సల్టెంట్ ఉన్నాడు, ఏపీఏఆర్, ఇంకో కన్సల్టెంట్ ఏఆర్ఎఫ్ఏ. అట్లా మాక్సిమం 2 or 3 మాడ్యూల్స్ మాత్రమే డీల్ చేయగలుగుతాడు ఒక కన్సల్టెంట్. అన్ని మాడ్యూల్స్ ఒకే కన్సల్టెంట్ డీల్ చేయడు. మాక్సిమం 2 మాడ్యూల్స్ మాత్రమే అతనికి అసైన్ చేయడం జరుగుతుంది. లెట్స్ సే ఇప్పుడు నేను ఉన్నాను, సో మహేష్ ఉన్నాడు, అండ్ లెట్స్ సే మనకి గోపికృష్ణ ఉన్నాడు. గోపికృష్ణ, మహేష్ ఫస్ట్, నెక్స్ట్ బాబు ఉన్నాడు. సో ఇట్లా 3 మెంబర్స్ ఉన్నాం అనుకోండి. 3 మెంబర్స్ ఉంటే ఫస్ట్ నాకు ఎలా అసైన్ చేస్తారు? జిఎల్ అండ్ ఏపీ మహేష్కి అసైన్ చేస్తారు. ఓకే, అండ్ ఏపీఏఆర్ గోపీకృష్ణకి అసైన్ చేస్తారు. తర్వాత ఏఆర్ అండ్ జిఎల్ బాబుకి అసైన్ చేస్తారు. సో ఇలా ఏమవుతుందంటే, నేను వర్క్ చేసే ఈ ఏపీ అనేది ఎవరికొకరికి అసైన్ అయ్యి ఉంటుంది. ఓకే, ఒకవేళ నేను ఆప్షన్ ఉన్నానంటే దెన్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఒకవేళ ఈ గోపీకృష్ణ ఆప్షన్ ఉంటే ఆ పర్టికులర్ మాడ్యూల్ సంబంధించిన టికెట్స్ నేను డీల్ చేసుకుంటాను. సో అలా ఏమంటారు, 2 మాడ్యూల్స్ ఒక పర్సన్ కి అసైన్ చేయడం జరుగుతుంది. సో అలా మనకి ఒక ప్రాజెక్ట్ లో ఎక్కువ ఇంపార్టెన్స్, ఎక్కువ ప్రయారిటీ ఎవరికి ఉండేది అంటే ఫినాన్స్ ఫంక్షనల్ కన్సల్టెంట్ కి ఉంటాయి. సో ఇక్కడ మనకి మనం నేర్చుకునే ఈ కోర్సులో మనం మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేసేది, మనం మెయిన్ గా నేర్చుకునేది ఈ మాడ్యూల్స్ అండి: జిఎల్, ఏపీ, ఏఆర్, ఎఫ్ఏ, సిఎం. అండ్ దీంతో పాటు ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ కూడా ఉంది. దీంతో పాటు మనకి ఎక్స్పెన్సెస్ మాడ్యూల్ కూడా ఉంది. సో ఈచ్ మాడ్యూల్ లెవెల్లో మనం అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. ఓకే, ఈచ్ మాడ్యూల్ లెవెల్లో మనకి సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్స్ కానివ్వండి, తర్వాత అండ్ ఫంక్షనాలిటీస్ లెవెల్లో కానీ అన్ని మాడ్యూల్స్ కవర్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మన డిజిగ్నేషన్ ఏంటి? చాలా మందికి ఆ, ఇది ఒక డౌట్ ఉంది. వాట్ ఈస్ ద డెసిగ్నేషన్? మన జాబ్ డెసిగ్నేషన్ ఏంటి? అసలు మన స్కోప్ ఏంటి? మన జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి? మన జాబ్ రోల్ వచ్చేసరికి ఫంక్షనల్ కన్సల్టెంట్ అండి. ఫంక్షనల్ కన్సల్టెంట్, ఆర్కిల్ ఫ్యూజన్ ఫంక్షనల్ కన్సల్టెంట్. దీన్ని డిఫరెంట్ ఏమంటారు, కంపెనీస్ లో డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్స్ పిలుస్తూ ఉంటారు. ప్యాకేజ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అని, ఓకే, కన్సల్టెంట్స్ అని, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తూ ఉంటారు. బట్ మేజర్ గా ఒక స్టాండర్డ్ వర్డ్ పెట్టాలంటే దాన్ని ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. మన స్కోప్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది? మనకి జనరల్ గా 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయండి: ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. సో యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్, ఇక్కడ మనకి కన్సల్టెంట్ అంటేనే మీకు అర్థమైపోతుంది. కన్సల్టెంట్ అంటే ఏంటి? మనం ఏదన్నా మన రిక్వైర్మెంట్ బేసేసుకొని, మీకు ఏదన్నా ఒక రిక్వైర్మెంట్ ఉంది, లేకపోతే మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం సంబంధించి సొల్యూషన్ కానీ అడ్వైస్ కానీ ఇవ్వటం, మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే దానికి బెస్ట్ అడ్వైస్ ప్రొవైడ్ చేసేవాడిని కన్సల్టెంట్ అంటారు. అంతేనా? బయట మార్కెట్లో మన కన్సల్టెంట్ అంటే అదే. సేమ్ మనం చేసే పని అదే. సో ఇప్పుడు మనం ఈ ఫ్యూజన్ అప్లికేషన్ లో ఫినాన్స్ మాడ్యూల్స్ అన్ని నేర్చుకోవడం వల్ల ఆ అన్ని మాడ్యూల్స్ మీద ఎండ్ యూజర్ కి మనం వర్క్ చేయం. అంటే వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ మనం వర్క్ చేస్తామంటే లేదు. సో చాలా మంది ట్రైనింగ్లు తీసుకుని, నేను డైలీ సెషన్స్ చెప్పేటప్పుడు 2 మంత్స్ డైలీ సెషన్స్ చెప్తా ఉంటే, సార్ ఇవన్నీ మనం చేయాలా రియల్ టైంలోకి వెళ్ళి, ఈ అప్లికేషన్ ఈ యాక్టివిటీస్ అని మనం చేయాలా అంటే లేదు. సో మనం కన్సల్టెంట్ మాత్రమే. వాళ్ళకి రియల్ టైం యూజర్స్ ఎవరైతే కంపెనీలో ఉన్న రియల్ టైం యూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ అవన్నీ. సో వాళ్ళకి ఏదన్నా ఇష్యూ వస్తే, అప్లికేషన్ లెవెల్లో వాళ్ళకి ఏదన్నా ఇష్యూ వస్తే, సో లెట్స్ ఇప్పుడు మీరు ఒక ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు, మీ ఇంట్లో ఇంటర్నెట్ పని చేయట్లేదు అనుకోండి, వెంటనే యాక్ట్ ఫైబర్ వాడికి సర్వీస్ రిక్వెస్ట్ ఇచ్చేస్తారు, నాకు ఇంటర్నెట్ లో పని చేయట్లేదు ఇంట్లో అని. వాడు వెంటనే మీకు కాల్ చేస్తాడు, ఇష్యూ ఏంటి, ఏంటి ప్రాబ్లం, ఇది ఒకసారి రీస్టార్ట్ చేయండి, అది చేయండి, ఇది చేయండి. సో స్టిల్ పని చేయకపోతే వాడు వచ్చి మనకి ఇంటి దగ్గరకు వచ్చి సర్వీస్ చేస్తాడు. సో నాట్ ఓన్లీ ఇంటర్నెట్, ఏదైనా కానీ, మీ మొబైల్ నెట్వర్క్ కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఏదన్నా ప్రొడక్ట్ కానివ్వండి, కొత్త ఫ్రిడ్జ్ కొన్నారు, కొత్త టీవీ కొన్నారు, ఇంకేదైనా కానీ, అది పని చేయకపోతే వెంటనే కస్టమర్ కేర్ కి మీరు కాల్ చేస్తారు. సో అలా మన కన్సల్టెంట్ జాబ్ ఏంటంటే
వాళ్ళు రెగ్యులర్ గా ఈ ఆర్కిల్ ఫ్యూజన్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చిందంటే మనల్ని కన్సల్ట్ అవుతారు. సో వాళ్ళకి మనకి సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక బైక్ ఉందనుకోండి. బైక్ కొన్న దగ్గర నుంచి ఆ డ్రైవర్ అండ్ బైక్ నడిపేవాడికి డ్రైవింగ్ మాత్రం వస్తుంది, మెకానిజం తెలియదు. సో బైక్ ఆగిపోయింది అనుకోండి, వాడు నెట్టుకుంటే మన మెకానిక్ షెడ్ దగ్గర తీసుకెళ్తాడు. వాడు అక్కడ 2 minutes లో ఏదో సెట్ చేస్తాడు, స్టార్ట్ చేయగలం, బండి పని చేసింది. ఆడు బండి నడిపేవాడు నేను 2-3 kilometers నెట్టుకుంటూ వచ్చాను, ఇటు ఒక 2 నిమిషాల్లో సెట్ చేసాడు అని అనుకుంటా. అంటే ఏంటంటే ఇక్కడ ఆ మెకానిక్ కి ఆ వెహికల్ కి సంబంధించి మెకానిజం మొత్తం తెలుసు, వాడికి డ్రైవింగ్ తెలుసు, ఆ బండిలో ఉన్న పార్ట్స్ గురించి మెకానిజం మొత్తం తెలుసు ఉంటది. ఆడు ఈజీగా ఫిక్స్ చేయగలుగుతాడు. అదే డ్రైవింగ్ చేసేవాడు చేయగలుగుతాడా? వాడికి తెలియదు. ఇక్కడ రియల్ టైంలో సేమ్ మన పొజిషన్ కూడా అదే. ఈ అప్లికేషన్ మీద వర్క్ చేసే ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఆ ఆర్గనైజేషన్ ఫుల్ యాక్సెస్ ఇవ్వదు. వాళ్ళకి ఓన్లీ డేటా ఎంట్రీ మాత్రమే ఇస్తుంది యాక్సెస్. కాబట్టి వాడు డేటా ఎంట్రీ చేయగలడు. డేటా ఎంట్రీ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకో, వాడు దాన్ని ఫిక్స్ చేయలేడు, వాడికి అసలు యాక్సెస్ ఉండదు. డెఫినెట్ గా వాడు వెళ్ళి ఒక సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు కన్సల్టెంట్ కి. మనం సపోర్ట్ లో ఉంటాం కాబట్టి మనకే ఒక రిక్వెస్ట్ రైజ్ చేస్తాడు. ఓకే. సో మనం ఆ టికెట్ తీసుకొని మనం వాళ్ళకి సపోర్ట్ కింద వర్క్ చేస్తాం. సో జనరల్ గా ఇప్పుడు మనం డెలాయిట్ లో వర్క్ చేస్తున్నాం అనుకోండి. డెలాయిట్ వాడు ఏం చేస్తాడంటే ఏదన్నా ఒక టాప్ మోస్ట్ కంపెనీ, టెస్లా కంపెనీ ఉంది, లేకపోతే ఏదన్నా ఒక కంపెనీ ఉంది. టెస్లా కంపెనీలో ఈ ఆర్కిల్ ఫ్యూజన్ అప్లికేషన్ వాడుతున్నారు. టెస్లా కంపెనీలో పనిచేసే ఈ ఎంప్లాయీస్ ఉంటారు చూసారా, ఈ ఎంప్లాయీస్ కి అంటే ఐ మీన్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈ అప్లికేషన్ కి మనం డెలాయిట్ కంపెనీ నుంచి మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం. వాడికి ఏదైనా ఇష్యూ వస్తే డెలాయిట్ కంపెనీకి రిక్వెస్ట్ చేసేస్తాడు. ఆ డెలాయిట్ కంపెనీలో ఉన్న మనం ఆ టెస్లా కంపెనీకి సపోర్ట్ చేస్తాం. సో అది మన రియల్ టైం జాబ్ అని. ఓకేనా? కన్సల్టెంట్ జాబ్, నాట్ ఏ రియల్ ఏమంటారు ఎండ్ యూజర్ జాబ్. సో కన్సల్టెంట్ జాబ్ అంటే రెగ్యులర్ ఇష్యూస్ రావు కదా. ఎప్పుడో ఒకసారి వాళ్ళకి ఇష్యూ వచ్చినా కానీ, కొత్త రిక్వైర్మెంట్ వచ్చినా కానివ్వండి, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే మనల్ని కన్సల్ట్ అవుతారు. ఓకే. సో ఇక్కడ మనకి 2 ప్రాజెక్ట్స్ ఉంటాయి, 2 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? లెట్స్ సే ఇప్పుడు ఆ టెస్లా కంపెనీ, లెట్స్ సే ఇప్పుడు మనం ఇండియాలోనే తీసుకుందాం, టాటా మోటార్స్ తీసుకుందాం. టాటా మోటార్స్ వాడు మేబీ ఇప్పుడు వరకు ఆర్కిల్ ఫ్యూజన్ యూజ్ చేయాల, వేరే ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేస్తున్నాడు. ఓకే. ఇప్పుడు వాడికి మనం బ్రాండ్ న్యూ ఆర్కిల్ ఫ్యూజన్ ని ఇంప్లిమెంట్ చేయాలి. సో వాడు ఏం చేస్తాడంటే లెట్స్ ఇప్పుడు మనం డెలైట్ లో వర్క్ చేస్తున్నాం. డెలైట్ లో వర్క్ చేస్తున్నా మన దగ్గరికి డెలైట్ తో వాడికి అగ్రిమెంట్ చేసుకుంటాడు. టాటా మోటార్స్ వాడు డెలైట్ వాడితో అగ్రిమెంట్ చేసుకుంటాడు, మాకు ఆర్కిల్ ఫ్యూజన్ ని ఇంప్లిమెంట్ చేయండి అని. సో మనం యాజ్ ఏ ఎంప్లాయీగా మనం డెలైట్ నుంచి వెళ్ళి ఆ, ఆవిడకి న్యూ ఆర్కిల్ ఫ్యూజన్ ని ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. వాడికి ఇంప్లిమెంటేషన్ చేసి, వాడికి సెటప్స్ అన్ని చేసి, వాడికి హ్యాండ్ ఓవర్ చేసి మనం వచ్చేస్తాం అంతే. ఇక్కడతో పని అయిపోద్ది. వాడు రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అక్కడ ఉన్న టాటా మోటార్స్ సంబంధించి వాళ్ళు ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓకే. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. అంతవరకు మన పని. సో మైగ్రేషన్ కానివ్వండి, ఎన్హాన్స్మెంట్స్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ప్రాజెక్ట్స్ ఇంప్లిమెంటేషన్ లో. సో నెక్స్ట్ వచ్చేసరికి సపోర్టింగ్ ప్రాజెక్ట్ అండి. సో ఇందాక మనం ఏం చేసాం, మనం ఇంప్లిమెంట్ చేసేసి వాడికి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చేసాం. సో అక్కడ వరకు ఏమైంది అంటే, అప్పటి వరకు అప్లికేషన్ యూజ్ చేయాల. అప్లికేషన్ యూజ్ చేసుకోవడానికి రెడీ చేసి, ప్రొడక్ట్ ని రెడీ చేసి, వాడికి ఇంప్లిమెంట్ చేసి, మొత్తం కావాల్సిన సెటప్స్ అన్ని రెడీ చేసి పెట్టేసి వచ్చేసాం. లెట్స్ సే ఇప్పుడు విప్రో కంపెనీ వాడు ఈ సపోర్టింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నాడు. టాటా మోటార్స్ నుంచి విప్రో కంపెనీ వాడు సపోర్టింగ్ ప్రాజెక్ట్ తీసుకున్నాడు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ అగ్రిమెంట్స్ ఉంటాయి మనకి. ఇంప్లిమెంటేషన్ కి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, సపోర్టింగ్ ఒక అగ్రిమెంట్ ఉంటుంది. సో సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఏమవుతుందంటే, వీళ్ళు టాటా మోటార్స్ వాళ్ళు డైలీ దాని మీద వర్క్ చేస్తూ ఉంటారు. ఓకే. పర్చేజెస్ క్రియేట్ చేయటం, సేల్స్ క్రియేట్ చేయటం, రిసీట్స్, పేమెంట్స్, ఓకే, పిఓస్ క్రియేట్ చేయటం, ఎంప్లాయీస్ ని క్రియేట్ చేయడం, ఓకే, ఏమంటారు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎవ్రీ మంత్ రిపోర్ట్స్ జనరేట్ చేయటం, ఇలా మల్టిపుల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళకి ఎక్కడైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఏదన్నా అప్లికేషన్ లెవెల్లో ఇష్యూ వస్తే వెంటనే ఈ విప్రో వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తారు. సపోర్ట్ సర్వీస్ రిక్వెస్ట్ ఒకటి
ఆర్ మనకి మీకు వినే ఉంటారు, సర్వీస్ నవ్ అని, ఓకే, జీరా అని, జెండెస్క్ అని, ఇలా చాలా టికెటింగ్ టూల్స్ ఉంటాయి. సో దెన్ దే విల్ రైజ్ ఎ టికెట్ టు విప్రో కన్సల్టెంట్స్. సో విప్రోలో ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, నాకు ఏపీఆర్ ఎఫ్ఏసిఎం ఇట్లా డిఫరెంట్ మోడల్స్ మనకి అసైన్ చేసుకుని ఉంటాం. సో ఒకవేళ ఏపీ రిలేటెడ్ టికెట్ అనుకో, నాకు ఏపీ రిలేటెడ్ టికెట్ నాకు వస్తుంది. సో నేను దాన్ని ఆ పర్టికులర్ ఈ ఎండ్ యూజర్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళని ఒకసారి నేను చెక్ చేయమంటా. ఒకసారి మీరు ఏమంటారు, రీప్రొడ్యూస్ చేయమని చెప్తా నా ముందు. వాళ్ళు రీప్రొడ్యూస్ చేయగానే ఇష్యూ ఏంటని మనకు అర్థమైపోద్ది. సో ఎక్కడ ఇష్యూ వస్తుంది, ఎర్రర్ ఏం వస్తుంది, ఎందుకు వస్తుందని మనకు తెలిసిపోద్ది. సో మనం ఏం చెప్తామంటే వీళ్ళు చెక్ అండ్ లెట్ యూ అని చెప్పేసి వాళ్ళని మనం చెప్పి, తర్వాత మనం ఏం చేస్తామంటే లోయర్ ఎన్విరాన్మెంట్స్, డెవ్ అండ్ టెస్ట్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి మనం దాని మీద వర్క్ చేసి, సో ఇష్యూ ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని సేమ్ ప్రొడక్షన్లోకి రీప్రొడ్యూస్ చేస్తాం. అంటే ఐ మీన్ దాన్ని అప్లై చేస్తాం. టెస్ట్లో మనం చేసిన దాన్నే ప్రొడక్షన్లోకి అప్లై చేస్తాం. అక్కడతో ఇష్యూ క్లోజ్. ఓకేనా? సో ఇది మనం చేసే పని యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్. సో ఒక్కసారి మనం ఇష్యూ చూస్తే మనకు అర్థమైపోద్ది అది ఎందుకు ఇష్యూ వస్తుంది, ఏంటి ఇష్యూ అనేది మనకు అర్థమైపోద్ది. ఓకేనా? సో దిస్ ఈస్ టూ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి, ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్. సో మనకి ఈ ట్రైనింగ్ లో, పర్టికులర్ ట్రైనింగ్ లో మీకు న్యూ ప్రాజెక్ట్స్ గురించి, మైగ్రేషన్ ప్రాసెస్ గురించి, ఎన్హాన్స్మెంట్స్ గురించి కూడా నేను రియల్ టైమ్ సెషన్స్ లో చెప్తా. అండ్ సపోర్టింగ్ గురించి, సపోర్టింగ్ లో ఫంక్షనల్ క్వెరీస్ ఎలా రైజ్ చేస్తారు, ఓకే, పీరియడ్ అండ్ క్లోజ్, పీరియడ్ అండ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి, టెక్నికల్ కాంపోనెంట్స్ ఏముంటాయి, తర్వాత టికెటింగ్ టూల్స్ మనం ఎలా యూస్ చేస్తాం, ప్రియారిటీస్ ఎలా అసైన్ చేస్తాము. సో ఈ డీటెయిల్స్ అన్ని మీకు రియల్ టైమ్ సెషన్స్ లో చెప్తాను. అండ్ మన ట్రైనింగ్ లో మనం కవర్ చేసే మెయిన్ గా 6 మాడ్యూల్స్ అండి. 6 మాడ్యూల్స్: జిఎల్, ఏపీ, ఏఆర్, ఎఫ్ఏ, సిఎం అండ్ ఎక్స్పెన్సెస్. సో ఈ 6 మాడ్యూల్స్ అన్నిటికి సంబంధించి క్లియర్ గా, ఓకే, అన్నిటికి సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ చెప్తాను. ఆ తర్వాత ఫంక్షనల్ ట్రాన్సాక్షన్స్ అండి, ప్రతి మాడ్యూల్లో ట్రాన్సాక్షన్స్ అన్ని డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ రియల్ టైమ్ అప్లికేషన్ మీద చేసే సెటప్స్ అన్ని కూడా మీకు ఒక ప్రాజెక్ట్, ఏమంటారు, లెట్స్ సే ఒక ఒక ప్రాజెక్ట్, న్యూ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసుకుంటే వెళ్తాం మనం. సో ఏదో నేను రోజుకి ఒక కంపెనీలో వర్క్ అంటే ఐ మీన్ ఒక నేమ్ తీసుకొని మీకు చెప్పడం ఉండదు. మీకు పర్టికులర్ ఒక కంపెనీ, స్టార్టింగ్ లో కంపెనీ స్టార్ట్ చేశారంటే అదే కంపెనీలో కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తాం. సేమ్ మన రియల్ టైమ్ లో కూడా అదే చేస్తాం. రియల్ టైమ్ లో కూడా ఈ 5 మాడ్యూల్స్ మీద వర్క్ ఉంటుందా? రియల్ టైమ్ లో కూడా సేమ్ అండి, అవును. రియల్ టైమ్ లో కూడా మనకి ఈ మాడ్యూల్స్ మీద వర్క్ ఉంటుంది. ఈ మాడ్యూల్స్ అంటే అన్ని మాడ్యూల్స్ మీద వర్క్ చేయం మనం, పర్టికులర్ గా ఎనీ 2 or 3 మాడ్యూల్స్ అంతే. సో ఇంకొకటి, ఇన్ని మాడ్యూల్స్ నేను నేర్చుకోవాలా, ఇన్ని 6 మాడ్యూల్స్ నేను నేర్చుకోవాలా అంటే లేదండి. మీకు మెయిన్ గా జిఎల్, ఏపీఏఆర్, జిఎల్, ఏపీఏఆర్, ఈ 3 మాడ్యూల్స్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోద్ది. మిగిలినవి ఎఫ్ఏ కానివ్వండి, క్యాష్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఎక్స్పెన్సెస్ కానివ్వండి, బేసిక్ డీటెయిల్స్, బేసిక్ ఐడియా, బేసిక్ జనరల్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది. ఓకే బట్ బ్రో. జిఎల్ ఒకటి, ఏపీ ఒకటి, ఏఆర్ ఒకటి, ఈ 3 మాడ్యూల్స్ మీద మీరు బెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారంటే డెఫినెట్ గా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జనరల్ గా ఏదైనా ఆర్గనైజేషన్ లో పర్చేజ్, సేల్స్, పేమెంట్, రిసీట్స్, ఇవి మూడు, ఈ 4 కాన్సెప్ట్సే ఉంటాయి. పర్చేజ్, సేల్స్, పేమెంట్ అండ్ రిసీట్స్, ఇవన్నీ జరిగేది ఏపీఆర్ లో జరుగుతాయి. జిఎల్ కి వచ్చేసరికి రిపోర్టింగ్ పర్పస్. సో ఇక్కడ జరిగినవన్నీ జిఎల్ లో రిపోర్ట్ అవుతా ఉంటాయి. సో ఈ 3 మాడ్యూల్స్ మీదే మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఓకే. సో మహేష్, యా, హాయ్. చెప్పండి చెప్పండి. యా, యాక్చువల్గా ఇప్పుడు నేను ప్రజెంట్ ఐటీ స్టాఫింగ్ లో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏపీ అండ్ ఏఆర్ చేస్తున్నాను ఆల్రెడీ ప్రజెంట్. ఓకే. సో ప్రజెంట్ వాళ్ళు క్యూబీ యూజ్ చేస్తున్నారు. సో నేను ఇప్పుడు ఇన్వాయిస్ రేజ్ చేయడానికి క్యూబీ యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఏపీఆర్ కూడా నేను క్యూబీలో యూజ్ చేస్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు సేమ్ ఆర్కల్లో మనం అట్లా సేమ్ ఇన్వాయిస్ తో పాటు ఏపీఆర్ యూజ్ చేయొచ్చు. మీన్ సేమ్. అదేనండి, సేమ్ అప్లికేషన్ లోనే చేయొచ్చు మొత్తం. సేమ్ ఓకే. అప్లికేషన్ లోనే ఇప్పుడు మనం నేర్చుకునేది కూడా ఆర్కిల్ ఫ్యూజన్ లో మొత్తం సేమ్ ఉంటాయి. డిఫరెంట్ స్క్రీన్స్ ఉంటాయి అంతే. మీకు చూపిస్తాను తర్వాత, నేను ఓకే. స్క్రీన్ కూడా చూపిస్తాను మీకు.
ఫ్యూజన్ అప్లికేషన్ లోనే మనకి డిఫరెంట్ మోడల్స్ మనం సెలెక్ట్ చేసుకున్న ఆఫరింగ్స్ ని బట్టి డిఫరెంట్ ఓకే మోడల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఏపీ ఇప్పుడు నేను చెప్పే ఈ అన్ని మోడల్స్ అన్ని కూడా మనకి ఆర్కిల్ ఫ్యూజన్ లో ఉండేవే. ఈ 6 మోడల్స్ అన్ని ఆర్కిల్ ఫ్యూజన్ లోనే బేస్డ్ ఆన్ మన రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ, మన సెలెక్షన్. ఓకే, మన సెలెక్షన్, మన ప్రయారిటీని బేస్ చేసుకొని మనకి ఇవి విజిబుల్ ఉంటాయి. ఓకే స్క్రీన్స్, జస్ట్ స్క్రీన్స్ అంతే అవి. ఓకే, ఓకే ఇప్పుడు ఇన్వాయిస్ కి సపరేట్ మాడ్యూల్ అంటే ఏమైనా ఉంటుందా దీంట్లో, లేకపోతే? ఇన్వాయిస్ ఇక్కడ మనకి ఏపీ సంబంధించి ఇన్వాయిస్, పేమెంట్స్ వీటన్నిటికి సంబంధించి ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. లెట్స్ ఓకే సపరేట్ లాగిన్ చేసిన పని లేదు, ఒకటే చోట ఉంటాయి యా అన్ని. ఓకే సో ఇక్కడ మీకు లెట్స్ ఇది ఈఆర్పి అప్లికేషన్ అండి. లెట్ మీ ఓపెన్ ఇట్. సో ఇది ఈఆర్పి అప్లికేషన్. ప్రొక్యూర్మెంట్, సప్లయర్ క్రియేషన్ అండ్ ఏమంటారు పర్చేజ్ ఆర్డర్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ ఉంది, ప్రొడక్షన్ ఐటమ్ డీటెయిల్స్ ఉంటాయి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసరికి మీరు అడిగిన ఏఆర్ ఉందనుకోండి. ఏఆర్ అంటే బిల్స్ క్రియేట్ చేయడం, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం, రిసీట్స్ క్రియేట్ చేయడం. తర్వాత పేయబుల్స్, ఇన్వాయిసెస్ క్రియేట్ చేయడం, మీరు అడిగిన ఏపీ ఇన్వాయిసెస్, పేమెంట్స్ క్రియేట్ చేయడం. జనరల్ ఓకే అకౌంటింగ్, జనరల్ ఎంట్రీస్, ఈ సబ్ లెడ్జర్స్ లో క్రియేట్ అయినవన్నీ ఇక్కడికి వచ్చి క్రియేట్ అవుతాయి, ఇక్కడికి వచ్చి ఓపెన్ అవుతాయి. డాష్ బోర్డ్స్ అన్ని ఇక్కడ మన ఫింగర్ టిప్ లోనే ఉంటాయి మొత్తం. క్యాష్ మేనేజ్మెంట్ ఇక్కడే ఉంది, ఫిక్స్డ్ అసెట్స్ ఇక్కడే ఉంది, ఎక్స్పెన్సెస్ ఇక్కడే ఉంది. సో అన్ని మోడల్స్ మనకి ఫ్రంట్ ఎండ్ లోనే కనిపిస్తూ ఉంటాయి. ఓకే ఓకే, సో సింపుల్ మనకి ఏదైనా కావాలన్నా సెర్చ్ చేసుకో ఈజీగా. సెటప్ కానివ్వండి, కాన్ఫిగరేషన్స్ కానీ ఏదైనా కానీ సింపుల్ గా మన సెర్చ్ క్రైటీరియాలోనే వెళ్ళొచ్చు. ఓకే మనకు కావాల్సిన సెటప్స్ ని ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ సెర్చ్ చేయటం. ఓకే, కానీ మనకి ఈబిఎస్ లో ఎలా ఉండిద్ది అంటే ఫామ్ బేస్డ్ ఉంటుంది అనమాట. అన్ని వన్ బై వన్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఓకే మన ఫ్యూజన్ అప్లికేషన్ లో అంత డిఫికల్ట్ ఉండదు, చాలా ఈజీగా ఉండదు. మీకు ల్యాప్టాప్ లో జస్ట్ నేను యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తా అంతే. దీన్ని పాస్వర్డ్ చేసుకోవటం మీ యూజర్ ఏమంటారు, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవటం, అప్లికేషన్ మీద వర్క్ చేయటం. ఓకే మీకు ఫుల్ యాక్సెస్ ఇస్తాం, మీకు రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. మీకు ఓకే రిస్ట్రిక్షన్స్ అస్సలు ఏమి ఉండవు అప్లికేషన్ లో. ఫుల్ యాక్సెస్ ఉండిద్ది. మీకు జనరల్ గా బయట ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు ఇచ్చే ఇన్స్టాన్సెస్ ఎలా ఉంటాయి అంటే ఓకే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీకు కొత్తగా మీరు రూల్స్ యాడ్ చేయడం కానివ్వండి, మీరు ఆ రూల్ నుంచి ఇంకో రూల్ యాడ్ చేయడం కానివ్వండి, డేటా యాక్సెస్ యాడ్ చేయడం కానీ ఉండదు. బట్ మన దగ్గర ఏంటంటే ఆ, మీకు ఏమంటారు, ఐటీ సెక్యూరిటీ మేనేజర్ రోల్ అది ప్రొవైడ్ చేస్తాం. సో మీ ఓన్ యూజర్, మీరు కావాల్సిన యూజర్ క్రియేట్ చేసుకోవచ్చు. సో సో ఫుల్ యాక్సెస్ అనాలి ఇంకా. ఓకే ఓకే, సో అలా మీకు అన్ని మోడల్స్ లెవెల్లో యాక్సెస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి కోర్స్ గురించి అండి. సో వాట్ ఆర్ ద ఆఫరింగ్స్ ప్రొవైడింగ్ ఇన్ అవర్ కోర్స్. సో నేను చెప్పే మెథడ్, కోర్స్ ట్రైనింగ్ మెథడ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ పీపీటీ ప్రెజెంటేషన్ ఉండిందండి. సో లైట్స్ ఇప్పుడు మనం అనుకున్న 6 మోడల్స్ ఉన్నాయి. జిఎల్ కానివ్వండి, ఏపీ కానీ, ఏఆర్ కానీ, ఎఫ్ఏ కానీ, సిఎం కానీ, ఇలా అన్ని మోడల్కి సంబంధించి ప్రతి మోడల్, ఈవెన్ ఫస్ట్ అప్లికేషన్ ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మొత్తం మీకు థియరిటికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకోసం అంటే మీరు ఎవరైతే ఇప్పుడు అప్లికేషన్ కొత్తగా చూస్తున్నారు, మీకు దీని గురించి ఏం తెలియదు, దీంట్లో టెర్మినాలజీ కూడా మీకు తెలియదు. కాబట్టి అప్లికేషన్ ఇంట్రడక్షన్ గురించి, ఆర్గనైజేషన్స్ ఎలా యూజ్ చేస్తారు, దీంట్లో అన్ని మోడల్స్, ఒక్కొక్క మోడల్ దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఏ బిజినెస్ ప్రాసెస్ నడుస్తాయి, ఎలాంటి యాక్టివిటీస్ నడుస్తాయి, దానికి కావాల్సిన సెటప్స్ ఏంటి, అన్ని ఈచ్ మోడల్ లెవెల్లో, ప్రతి మోడల్ లెవెల్లో మీకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇక్కడ మీకు లెట్స్ సే ఒక్క నిమిషం, దగ్గర మోడల్ ఉంటుంది. సో ట్రైనింగ్ మీకు సంబంధించి నా దగ్గర ఫోల్డర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇక్కడ మీకు ఫస్ట్ థియరీకి సంబంధించి అన్ని మోడల్స్ థియరీ ఉంటాయండి. ఇక్కడ అన్ని మోడల్స్ థియరీ చెప్తా ఫస్ట్. అంటే అన్ని మోడల్స్ ఒకేసారి చెప్తున్నా, వన్ బై వన్. ఫస్ట్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ చెప్పానంటే దాంట్లో థియరీ అయిపోయిన తర్వాత సెటప్స్ గురించి వెళ్తా, సెటప్స్ చెప్తా. ఆ సెటప్స్ ఎక్సెల్ షీట్ మీకు షేర్ చేస్తాను. అండ్ యాజ్ వెల్ మీకు స్క్రీన్ షాట్ సెటప్స్ ఉంటాయండి. అండ్ ఎక్సెల్ కాకుండా స్క్రీన్ షాట్ డాక్యుమెంట్ ఉంటుంది, అది కూడా షేర్ చేస్తాను.
ఆ తర్వాత టెస్టింగ్, ఫంక్షనాలిటీ టెస్టింగ్ అండి. ఈచ్ మోడల్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ ఉంటుంది. ఏపీఆర్, ఎఫ్ఏజిఎల్, సిఎం, ఎక్స్పెన్సెస్, అలా అన్ని మోడల్స్ మీకు ఫంక్షనాలిటీ టెస్టింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈవెన్ మనకి మల్టిపుల్ టెక్నికల్ కాన్సెప్ట్స్, అప్రూవల్స్ కానివ్వండి, రిపోర్టింగ్ కానివ్వండి, ఇంటిగ్రేషన్స్ కానివ్వండి, ఎక్స్టెన్సిబిలిటీ, ఇవన్నీ కూడా మీకు ఈ ట్రైనింగ్ లో కవర్ అవుతాయి. ఓకే, మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానివ్వండి, రియల్ టైమ్ సెషన్స్ కానివ్వండి, అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, సో నేను చెప్పే ట్రైనింగ్ లో జనరల్ గా మీకు బయట ఇన్స్టిట్యూట్స్ కానివ్వండి, ఇంకెక్కడైనా జనరల్ గా వాళ్ళు చెప్పేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మీకు సెటప్, డైరెక్ట్ గా సెటప్ స్టార్ట్ చేసేస్తారు. సెటప్ స్టార్ట్ చేసేసి డైరెక్ట్ గా ఎంటర్ప్రైజ్ కాన్ఫిగరేషన్ చేస్తారు, ఫంక్షనాలిటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. బట్ నా దగ్గర నేను ఎక్కువ కొంచెం టైం తీసుకునేది ఎక్కడంటే థియరీ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది, సినారియోస్ ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఎందుకంటే ఆ టెర్మినాలజీ, కొత్త టెర్మినాలజీ మీరు ఫస్ట్ టైం వింటున్నారు, మీరు ఒకసారి రెండు సార్లు మీరు దాని గురించి డీటెయిల్ మీకు నాలెడ్జ్ ఉంటే దాని మీద, దెన్ మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, వర్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీకు దాని మీద ఆ, ఏమంటారు, హ్యాండ్స్ హ్యాండ్స్ అని అంటారు, అంటే దానికి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది మీకు. సో దాని గురించి మీకు ఫస్ట్ థియరీ ప్రిపరేషన్, థియరీ ప్రజెంటేషన్ ఉంటుంది. ఆ తర్వాత సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయండి. సో సెటప్ అండ్ కాన్ఫిగరేషన్ మీకు ఎక్సెల్ షీట్ ఇస్తాను, అండ్ దాంతో పాటు స్క్రీన్ షాట్ Hello. డాక్యుమెంట్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. Hi, Mahesh. హాయ్ అండి. Hi, Mahesh. In that finance application, any procurement models are there? ఫినాన్స్ నో అండి, ప్రొక్యూర్మెంట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. Okay, but I'm currently working on Flipkart as in finance ఓకే. functional. ఓకే. I'm currently working on that AP and procurements. That's why. ఓకే, సో ప్రొక్యూర్మెంట్, యా, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టెల్ యూ దట్ హౌ వీ కెన్ క్రియేట్ రిక్వేషన్స్, No, పిఓస్. no, no. I know the process and approval hierarchy ఓకే. and ఓకే. everything. ఓకే. But in that approval setups is there na for hierarchy levels, ఓకే. the tree level. That's why I'm not aware of that one. That's why. Yeah. I will, you can consult me. I will tell you how we can do that. And you have any BR100 documents for that? Yeah. See, let me go to that. మనకి నెక్స్ట్ లెవెల్ అదే ఉంది, దాని గురించి కూడా చెప్తాను నేను. Okay. ఓకే, సో ఇక్కడ మనకి Um, సెటప్ అండ్ కాన్ఫిగరేషన్స్ అండ్ టెస్టింగ్ అండి. మనం ఇక్కడ సెటప్ చేసిన ప్రతి సెటప్ కి సంబంధించి ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఇన్వాయిస్ క్రియేషన్, దేర్ ఆర్ డిఫరెంట్ మల్టిపుల్ ఫంక్షనాలిటీస్ వీ హ్యావ్. ఓకే, ప్రతి మోడల్కి వచ్చేసరికి 15 to 20 ఫంక్షనాలిటీస్ ఉంటాయండి. సో మనకి ఏపీఏఆర్జిఎల్, మెయిన్ గా ఏపీఏఆర్జిఎల్ లో మనకి అప్రాక్సిమేట్ గా 15 to 20 ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సో అన్ని ఫంక్షనాలిటీస్ గురించి మీకు డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఫంక్షనాలిటీ సెటప్స్ కూడా ప్రీ రిక్విజిట్స్ మీకు డీటెయిల్ గా ఎక్సెల్ షీట్ లో వస్తాయి. ఎక్సెల్ షీట్ మీకు డౌన్లోడబుల్ ఉంటుంది. ఓకే, సో తర్వాత సార్ రెగ్యులర్ సెషన్స్ అన్ని కూడా ఇప్పుడు మీకు నేను చెప్పే రెగ్యులర్ సెషన్స్ కూడా, లెట్స్ ఇప్పుడు మనకి అక్టోబర్ డిసెంబర్ బ్యాచెస్ అయిపోయినాయండి. డిసెంబర్ బ్యాచ్ నడుస్తుంది ప్రజెంట్, అక్టోబర్ బ్యాచ్ అయిపోయింది, ఆర్ ప్రీవియస్ ఆగస్ట్ బ్యాచ్ అయిపోయింది. వాళ్ళకి కొన్ని లేటెస్ట్ ఫంక్షనాలిటీస్ కొన్ని నేను వాళ్ళకి చెప్పున్నాను. అంటే రియల్ టైమ్ వర్కింగ్ ఎంప్లాయీగా నాకేంటంటే లేటెస్ట్ ప్యాచ్ ఏంటి, లేటెస్ట్ ప్యాచ్ లో ఏం అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చాయి, కస్టమర్ కి మనం కొన్ని ఏదన్నా న్యూ ఫీచర్ ని మనం యాక్టివేట్ చేసామా, లేకపోతే ఏదన్నా న్యూ ఇష్యూ మీద, రెగ్యులర్ ఇష్యూస్ వస్తుంది చాలా, అయితే వాటిలో నేను ఆ న్యూ ఇష్యూని ఎలా ఫిక్స్ చేశాను, సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ట్రైనింగ్ లో చెప్తా ఉంటాను అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే, మీరు బయట కంపారేటివ్ రియల్ టైం వర్క్ చేసే వాళ్ళకి బయట ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఒక 5 years బ్యాక్ వాళ్ళు ఏ కంటెంట్ అయితే చెప్పారో ఇప్పుడు కూడా అదే కంటెంట్ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళకి అప్లికేషన్ లెవెల్లో వచ్చిన అప్డేట్స్ తెలియవు. సో ఈవెన్ ఇప్పుడు రీసెంట్ గా మనకి ఆర్కిల్ సర్వీస్ రిక్వెస్ట్ అప్డేట్ అయింది సైట్. ఓకే, ఇదివరకు ఇట్లా సర్వీస్ రిక్వెస్ట్ రిజిస్ట్రేటింగ్ కాదు, ఇప్పుడు న్యూ అప్డేట్, ఏమంటారు, సైట్ అని పోర్టల్ అప్డేట్ అయిపోయింది. సో అది మేబీ వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే అది అది తెలియాలంటే కంపల్సరీగా ఒక ప్రాజెక్ట్ లో ఒక క్లయింట్ కి వర్క్ చేస్తున్నప్పుడు అది లైసెన్స్డ్, ఏమంటారు, ఆర్కిల్ ఫ్యూజన్ లైసెన్స్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేది. సో మేము యాజ్ ఎ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ దానికి యాక్సెస్ ఉండేది మనకి. ఓకే, సో అలా మనకి తెలుస్తుంది. అదే ఏమంటారు,
వర్క్ చేయకుండా చే- ఉన్న వాళ్ళకైతే దాని గురించి అప్డేట్స్ గురించి అంతగా ఇన్ఫర్మేషన్ ఉండదు, తెలియదు అనమాట. ఈవెన్ వాళ్ళకి యాక్సెస్ కూడా ఉండదు. ఓకే, సో ఇలా మీకు లేటెస్ట్ లేటెస్ట్ వెర్షన్, లేటెస్ట్ ఫంక్షనాలిటీస్ నేను యాడ్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీకు లైఫ్ టైమ్ రికార్డ్ చెప్పండి. నాది ఒక డౌట్. మనకి రీసెంట్ గా 24D అప్డేట్ అయింది కదా. యా యా అవునండి. 24Dలో ప్రీపేమెంట్ ఇన్వాయిసెస్ అంటే ఇంటర్ఫేస్ ఏఆర్ అవ్వట్లేదు. మోడల్ కి ఏఆర్ నో మోడల్ కి నో నో వచ్చింది. నాట్ ఏఆర్. ఏపీలో నేను ఫేస్ చేస్తున్నాను. అంటే మేము ఓకే థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి పుష్ చేస్తున్నాం ఇన్వాయిసెస్. ఓకే. ఓన్ గా ఫ్లిప్కార్ట్ లో మేము ఓన్ గా ఒకటి క్రియేట్ చేసుకున్నాం అప్లికేషన్, ఐ2పి అని, ఇన్వాయిస్ ప్రాసెస్ టీమ్ కి. ఓకే. అక్కడ నుంచి పుష్ చేస్తున్నాం. బట్ ఓన్లీ అన్ని ఇన్వాయిసెస్ వస్తున్నాయి. మేము ప్రెసెంట్ వచ్చేసి ఆ ఇన్వాయిస్ టైప్ వచ్చేసరికి ఐటమ్, మిస్లేనియస్, అదర్స్ ఇవి వాడుతున్నాము. బట్ ఐటమ్ అని పెట్టింది ఏది ఇంటర్ఫేస్ అవ్వట్లేదు ప్రీపేమెంట్ కి. ఏదన్నా మీకు ఏమన్నా తెలుసా ఇది ఇష్యూ? అంటే సోప్ యూజ్ చేస్తున్నాం ప్రెసెంట్, సోప్ యూఐ. అదేలేండి. సో అది ఆఫ్లైన్ లో మాట్లాడదాం మనం దాని గురించి. ఓకేనా? ఓకే సో ఓకే. దాని గురించి మనం ఆఫ్లైన్ లో మాట్లాడదాం. సో సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెస్ ఫర్ రికార్డెడ్ వీడియోస్. ఇప్పుడు మనకి డైలీ సెషన్స్, మనకి ఏదైతే మనం ట్రైనింగ్ లో డైలీ సెషన్స్ మనం ఏదైతే డిస్కస్ చేస్తామో, నేను ట్రైనింగ్ లో చెప్పినవన్నీ కూడా 1.5 hour, 1 to 1.5 hour, 1 hour మీకు సెషన్ చెప్తాను. ½ hour మీకు ఈ డౌట్ సెషన్స్ జరుగుతూ ఉంటుంది. అంటే మీకు క్వెరీస్ కానివ్వండి, డౌట్స్ కానీ ఏమైనా ఉంటే వాటి మీద వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈ 1.5 hour సెషన్ కూడా మీకు రికార్డెడ్ అవుతుంది. ఈ రికార్డ్ అయిన వీడియో మీకు డ్రైవ్ లో మీకు యాక్సెస్ చేస్తాం. ఈ డ్రైవ్ యాక్సెస్ అనేది మీకు లైఫ్ టైం ఉంటుంది. డ్రైవ్ యాక్సెస్ మీకు లైఫ్ టైం ఉంటుంది అనమాట. సో డ్రైవ్ ఎలా ఉంటుందంటే, లెట్స్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందండి, ఇది అక్టోబర్ బ్యాచ్ వాళ్ళది. సో ప్రతి మాడ్యూల్లో యూ కెన్ సి ఒక సీక్వెన్స్ నంబర్ మెయింటైన్ చేస్తాం. ఒక సీక్వెన్స్ నంబర్ వీడియోస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఆర్ వీడియోస్ అండి. ఓకే, థియరీ వీడియో, ప్రాక్టికల్ వీడియో, అప్లికేషన్ మీద మనం చేసే సెటప్స్ వీడియోస్ అనమాట. సో ఈవెన్ మీకు ఆ సెటప్స్ కి సంబంధించిన ఎక్సెల్ షీట్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో లెట్స్ ఇప్పుడు ఒక ఏపీ మోడల్ తీసుకున్నారనుకోండి. సో ఏపీ మోడల్ అప్రాక్సిమేట్ గా 20 ఫంక్షనాలిటీస్ కవర్ చేస్తాం. సో ఇప్పుడు అది ఏది మనకు అక్టోబర్ బ్యాచ్. ఇప్పుడు బ్యాచ్కి వచ్చేసరికి 23 to 24 ఫంక్షనాలిటీస్ పెరిగిపోయాయి. ఓకే, సో ఫంక్షనాలిటీకి సంబంధించిన స్క్రీన్ షాట్ ఎక్సెల్ షీట్ ఉంటుంది. సో అన్ని ఫంక్షనాలిటీకి సంబంధించి ఓకే సెటప్ షీట్ కూడా ఉంటుంది ఇక్కడ. దీస్ ఆల్ ఆర్ ఫంక్షనల్ అప్లికేషన్ లెవెల్ సెటప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎక్సెల్ షీట్ కనపడుతుంది, కానీ మనకి అప్లికేషన్ మీద కూడా వర్క్ చేస్తాం. అప్లికేషన్ మీదే మీకు ఈ రియల్ టైమ్ సినారీస్ చెప్పుకుంటాను. ఓకేనా? సో సేమ్ ఏపీ ఏమంటారు ఎక్స్పెన్సెస్, ఫిక్స్డ్ అసెట్స్, అలా డిఫరెంట్ ఈ మనం అనుకున్న ఈ 6-7 మాడ్యూల్స్ ఇక్కడ ఉన్నాయి. దీంతో పాటు టెక్నికల్ కాంపోనెంట్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లిస్ట్ అండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ లిస్ట్ ఇస్తాను. తర్వాత రెజ్యూమ్స్ ప్రొవైడెడ్ ఉంటుంది, మాక్ ఇంటర్వ్యూ సెషన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత స్క్రీన్ షాట్ డాక్యుమెంట్ కానివ్వండి. టెక్నికల్ కాంపోనెంట్స్ అండి. టెక్నికల్ కాంపోనెంట్స్ ఈచ్ కాంపోనెంట్స్ లెవెల్లో జిఎల్ అప్రూవల్ కానివ్వండి, ఏపీ లెవెల్లో వచ్చేసరికి ఏపీ అప్రూవల్ కానివ్వండి, రిపోర్ట్స్, ఇంటిగ్రేషన్స్ అని అన్ని డీటెయిల్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఇది లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ అండి. మీకు ప్రీవియస్ బ్యాచ్ కి సంబంధించిన ఫోల్డర్ ఇక్కడ మీకు డిఫరెంట్ పీపుల్ ఆర్ అవైలబుల్. ఇక్కడ మనకి అందరికి సంబంధించి యాక్సెస్ ఉంటాయి అట్లా. ఓకేనా? సో మీ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేస్తే ఈ ఫోల్డర్ యాక్సెస్ అనేది ఇస్తా ఉంది. ఈ ఫోల్డర్ యాక్సెస్ అనేది మీకు లైఫ్ టైం ఉంటుందండి. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, నెక్స్ట్ ఒక 6 months తర్వాత మీకు ఫోల్డర్ అనేది అప్డేట్ అవుతుంది. అంటే ఆ ఇప్పుడు మీరు లెట్స్ సే ఫిబ్రవరి బ్యాచ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు అనుకోండి, డిసెంబర్కి వచ్చినా కానీ మీకు ఇంకా సపోర్ట్ కావాలి అంటే, ఈవెన్ మీకు జాబ్ వచ్చినా కానీ కొన్ని ఫంక్షనాలిటీస్ వెరిఫై చేసుకోవడానికి మీకు సపోర్ట్ కావాలనుకుంటే వెరిఫై చేసుకోవచ్చు. కానీ అప్పటికి మీకు మీ బ్యాచ్ వీడియో ఉండవు. ఆ కరెంట్ బ్యాచ్, లేటెస్ట్ బ్యాచ్ వీడియోస్ మీకు యాక్సెస్ ఉంటాయి. ఎందుకు అలా చేస్తాను అంటే, లేటెస్ట్ వీడియోస్, లేటెస్ట్ ఫంక్షనాలిటీస్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఈ రోజు చెప్పింది నెక్స్ట్ బ్యాచెస్కి వచ్చేసరికి కొంత ఇంప్రూవ్ ఉంటుంది, కొంత చేంజ్ ఉంటుంది. ఆ చేంజెస్ మీకు తెలియడం కోసం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఇన్స్టెన్స్ అండి. ఇప్పుడు చూపించారు కదా మీకు ఈ అప్లికేషన్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఇది మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో విజన్ ఇన్స్టెన్స్ ఇస్తాను.
సో ఇది 10 డేస్కి ఒకసారి రిఫ్రెష్ అవుతూ ఉండింది. సో ఇదేంటంటే అప్లికేషన్ ఈ విజన్ ఇన్స్టాన్స్ వల్ల ఏమవుతుందంటే మీరు ప్రాక్టీస్ మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయడం బెస్ట్ అడ్వాంటేజ్ అండి ఈ విజన్ ఇన్స్టాన్స్ లో. ఏంటంటే A to Z యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ప్రాక్టీస్ చేసుకోవడానికి కూడా ఏంటంటే ఎండ్ టు ఎండ్ ప్రతిసారి స్టార్టింగ్ నుంచి మీరున్న మాడ్యూల్ వరకు సెటప్స్ అండ్ కాన్ఫిగరేషన్ చేస్తూ ఉంటారు. మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు స్కిల్ సెట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో రికార్డెడ్ వీడియోస్ కానివ్వండి, అప్లికేషన్ యాక్సెస్ కానీ మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఓకే, మాడ్యూల్ వైజ్ క్విజ్ జరుగుతుందండి ప్రతి వీక్లీ. అంటే ఒకరోజు ఇప్పుడు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అయింది, లేకపోతే ఏపీ మాడ్యూల్ అయింది, జిఎల్ మాడ్యూల్ అయింది, ఏఆర్ మాడ్యూల్ అవ్వగానే మీకు క్విజ్ పెడతాను. క్విజ్ ఎలా ఉండిద్ది అంటే అప్లికేషన్ ఓపెన్ చేసి సెటప్ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతాను, ఫంక్షనాలిటీ లెవెల్లో క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రెండు ఉంటాయి మీకు అక్కడ క్విజ్ లో. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో మాక్ ఇంటర్వ్యూస్ ఎలా అంటే రియల్ టైంలో మీకు ఇంటర్వ్యూ ఎలా జరుగుతుందో, రియల్ టైం క్వశ్చన్స్ ఎలా ఉంటాయో, యాజ్ ఏ నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో ప్యానల్ మెంబర్ని, అంటే ఐ మీన్ లైక్ ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం. లాస్ట్ 6 months వరకు చేస్తున్నాను, ప్రజెంట్ నేను చేయట్లా. ఓకే, సో రియల్ టైం ఏమంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను కాబట్టి చేయట్లేదు. సో నేను చేసినప్పుడు ఏంటంటే రియల్ టైం ఎలా ఇంటర్వ్యూ చేసేవాళ్ళం, ఓకే, ఎలాంటి క్వశ్చన్స్ మేము రైజ్ చేసేవాళ్ళం, ఓకే, ఏమంటారు స్టూడెంట్స్ నుంచి ఎలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇవన్నీ మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను అనమాట. మాక్ ఇంటర్వ్యూస్ ఎలా క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా చేయాలి. సో తర్వాత మీ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అండి. సో బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీ కెరీర్ ఏమంటారు డొమైన్స్ని బట్టి ఎలా చేయాలి. ఓకే, అండ్ మీ ప్రొఫైల్స్ని మీరు ఏమంటారు ఎలా అప్లోడ్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ కూడా మీకు ఏమంటారు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మన ట్రైనింగ్ లో మన ప్రాసెస్ అండి. సో 1-to-1, 1 by 1 ప్రాసెస్, 2 months ట్రైనింగ్ ప్రాసెస్ ఇది. ఓకేనా. సో దీంతో 2 months లో లాస్ట్ 1 week or 10 days మనకి రియల్ టైం సెషన్స్ జరుగుతాయి. రియల్ టైం సెషన్స్ అంటే ఇందాక మీకు చెప్పాను 2 type ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి మనకి, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అని. సో ఇంప్లిమెంటేషన్ అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్ అంటే బేసిక్ గా ఈ మెథడాలజీ ప్రాసెస్ ఇందాక మన అడిగారు ఏమని, డాక్యుమెంటేషన్ అడిగారు, BR100 డాక్యుమెంట్ అంటే. సో ఈ ఈ పర్టికులర్ రియల్ టైం సెషన్ లో చెప్తాను ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తాం అసలుకి. ఓకే, ఏ మెథడాలజీ యూజ్ చేస్తాం, వాట్ ఆర్ ద ప్రాసెస్ ఎలా ఉంటుంది, మెథడాలజీ ఎలా ఉంటుంది, ఏ డాక్యుమెంట్స్ ఎక్కడ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనకి మెథడాలజీ లెవెల్లో ఈచ్ 6 to 7 స్టేజెస్ ఉంటాయి. ప్రతి స్టేజ్ లో మనం ఈచ్ స్టేజ్ లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ మనం ప్రిపేర్ చేయాల్సి వస్తుంది రియల్ టైంలో. సో ఆ డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి, ఎలా చేయాలి, ఓకే, అవన్నీ మీ చేత చేపిస్తాను నేను. డాక్యుమెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేసి ఆ డాక్యుమెంట్ శాంపిల్ డాక్యుమెంట్ మీకు ప్రొవైడ్ చేసి మీ దగ్గర నుంచి నేను ఆ డాక్యుమెంట్ శాంపిల్స్ మీ దగ్గర నుంచి ప్రిపేర్ చేపిస్తాను, అసైన్మెంట్స్ లాగా అనమాట. తర్వాత అప్లికేషన్ లెవెల్లో టెక్నికల్ కాంపోనెంట్స్ అండి, టెక్నికల్ కస్టమైజేషన్స్, స్క్రీన్ చేంజెస్ కానీ స్క్రీన్ ఫీల్ యాడ్ చేయడం కానీ కొన్ని కస్టమైజేషన్ యాక్టివిటీస్ ఉంటాయి. మినిమం టెక్నికల్ స్కిల్స్ అంటారు వాటిని. సో వీటికి ఎలాంటి కోడింగ్స్ రాయాల్సిన పనిలే. సో మినిమం టెక్నికల్ స్కిల్స్ కూడా మీకు నేర్పించడం జరుగుతుంది. సో బిఐపి రిపోర్ట్స్, ఓటీబీఐ రిపోర్ట్స్ గురించి, తర్వాత డేటా మైగ్రేషన్స్ అండి. సో ఇందాక మనోడు చెప్పినట్టు థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి మన ఆర్కిల్ ఫ్యూజన్కి డేటా ఇంపోర్ట్ చేసుకోవటం. ఓకే, డేటాని ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం, FBDA టెంప్లెట్స్ ద్వారా ఇంటిగ్రేషన్ ద్వారా డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకుంటాం. తర్వాత సెటప్స్ ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ద్వారా కూడా చేయొచ్చు. మాన్యువల్ చేసే సెటప్స్ ని ర్యాపిడ్ ఇంప్లిమెంటేషన్ ద్వారా విత్ ఇన్ 3 to 5 minutes లేకపోతే 10 to 15 minutes లో కూడా కంప్లీట్ చేయొచ్చు. అది ఎలా చేస్తాము ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ రియల్ టైంలో మీకు చెప్తాను. అండ్ సపోర్టింగ్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి స్కోప్ ఆఫ్ వర్క్ ఉంటుందండి. స్కోప్ ఆఫ్ వర్క్ ఇది జనరల్ గా ఈ ఏమంటారు రియల్ టైం వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉండేది. ఒక క్లయింట్ SOW అనేది మాకు మాత్రమే యాక్సెస్ ఉండేది. బట్ అది చాలా ప్రొఫెషనల్, చాలా కాన్ఫిడెన్షియల్, అది ఎక్కడ రివీల్ చేయకూడదు. బట్ ఎలా ఉంటుంది శాంపిల్ మాత్రం మీకు నేను చెప్పగలుగుతాను. ఓకే, SOW ఎలా ఉంటుంది అసలుకి, స్ట్రక్చర్ ఆఫ్ SOW ఎలా ఉంటుంది, దీంట్లో మనకి టికెట్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది. టికెట్ మేనేజ్మెంట్ అంటే దీనికి ప్రయారిటీస్ ఉంటాయి. హై ప్రయారిటీస్ లో ప్రియారిటీ 1, 2, 3, 4, 5 అట్లా మల్టిపుల్ ప్రియారిటీస్ ఉంటాయి. ప్రియారిటీ బేస్డ్ మనం టికెట్స్ ఎలా వర్క్ చేస్తాం.
సో పెనాల్టీస్ ఎస్ఎల్ఏ ఉంటాయి. ఓకే. ఈ పెనాల్టీస్ ఎలా ఉంటాయి, తర్వాత టికెటింగ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టికెటింగ్ టూల్స్ ఉంటాయి. రియల్ టైమ్ ఇష్యూస్ అండి, మాడ్యూల్ వైజ్ గా ఒక్కొక్క మాడ్యూల్ లెవెల్లో మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి రియల్ టైంలో. సో ఇష్యూస్ మనకి, నేను ఫేస్ చేసిన లిస్ట్ ఆఫ్ ఇష్యూస్ అన్ని నా దగ్గర ఒక పెద్ద లిస్ట్ ఉంది. సో ఆ ఇష్యూస్ గురించి ఆ ఇష్యూస్ ఎలా వస్తాయి, మనం ఎలా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాం అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట ఇన్ఫర్మేషన్. ఓకే. సో ఇది రియల్ టైమ్ సెషన్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి జాబ్ ఓరియంటెడ్ మీకు సపోర్ట్ ఎలా ఉంటుంది, జాబ్ ఓరియంటెడ్ అసిస్టెన్స్ ఎలా ఉంటుంది. సో కంప్లీట్ మీకు కోర్స్ కంప్లీట్ గా ప్యాకేజ్ మొత్తం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. మీకు ఇందాక చెప్పినట్టుగా నేను క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. క్విజ్ కండక్ట్ ఎందుకు చేస్తామంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా నాతో పాటు, ఒక మాడ్యూల్ కంప్లీట్ అవుతుందంటే డెఫినెట్ గా మీరు అదే మాడ్యూల్ మీరు కూడా కంప్లీట్ చేయాలి. సో జనరల్ గా మీకు బయట ఇన్స్టిట్యూట్స్ లో కానీ ఇక్కడ ఇంకెక్కడైనా కానీ నేను వినలేదు ఎక్కడ. సో ఇది ఎట్లా అంటే, మీరు లెట్స్ ఇప్పుడు నేను ఏపీ మాడ్యూల్ కంప్లీట్ చేశాను, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కంప్లీట్ చేశాను, ఏఆర్ మాడ్యూల్ కంప్లీట్ చేశానంటే డెఫినెట్ గా మీరు కూడా దాంట్లో ఆ, ఒక ఏంటో ఒక స్టేజ్ దాటాలి, మినిమం స్టేజ్ దాటాలి. ఓకే. అది నేను డెఫినెట్ గా మీ దగ్గర నుంచి స్క్రీన్ షాట్ తీసుకుంటా, అది మీరు చేసి నాకు పంపించాలి, నేను అడిగిన అసైన్మెంట్ చేసి పంపించాలి. సో అలా నేను టార్గెట్ చేసేసి అందరూ ఎవరైతే, అంటే ఎట్లా అంటే గ్రూప్ లో చాలా మందికి అందరికి చెప్తాను కదా, ఒకళ్ళిద్దరు ఫస్ట్ పోస్ట్ చేస్తారు. అదేమవుతుందంటే మిగతా వాళ్ళకి మోటివేషన్ అవుతుంది. ఆ మోటివేషన్ వల్ల మిగతా వాళ్ళు కూడా దాని మీద ప్రాక్టీస్ చేస్తారు. అంటే 1-to-1 మనకి ఆ, ఏమంటారు కేరింగ్ ఉండిద్ది ఇక్కడ. ప్రతి ఒక్కరిని ఒకవేళ ఎవరికైనా ఇష్యూస్ వస్తున్నాయి, ఒకళ్ళు ఏదన్నా ఏమంటారు మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయ్యారు, డెఫినెట్ గా 1-to-1 కనెక్ట్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళకి ఆ ఇష్యూ ఫిక్స్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మాక్ ఇంటర్వ్యూస్ జరుగుతాయి. సో మాక్ ఇంటర్వ్యూస్ వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఆ సేమ్ క్వశ్చన్స్ మీకు మేబీ ఇంటర్వ్యూలో అదే సేమ్ క్వశ్చన్స్ మీకు పడవచ్చు. ఓకేనా. సో ఎందుకోసం ఇంత ప్రిపరేషన్ చేస్తామంటే, జనరల్ గా మనకి ఏమవుతుందంటే, చాలా మంది నాకు ఫోన్ చేసి అడిగేది ఒకటే ఫస్ట్ థింగ్, మాకు మీరు ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఆ, మీకు ఎంత మనీ అయినా మేము ఇస్తాము, మాకు జాబ్ కావాలి. ఏదో టాగర్ సినిమాలో అంటాడు, ఎంత ఖర్చు అయినా పర్లేదు మాకు పేషెంట్ బతకాలి. అలానే మీకు ఎంత డబ్బులైనా పర్లేదు నేను ఇస్తాను, మాకు జాబ్ కావాలి. అంటే నేనేమని చెప్తాను, జనరల్ గా మీరు ఇదే మాట ఎక్కడ నా ఇన్స్టిట్యూట్స్ కానీ లేకపోతే ఇంకెవరి దగ్గర వెళ్ళి చెప్పారనుకోండి, డెఫినెట్ గా మీకు జాబ్ ఇచ్చే బాధ్యత మాది, మీకు కళ్ళు మూసుకొని మీరు డబ్బులు కట్టండి, మీకు ఎందుకు, మీకు జాబ్ ఇచ్చే బాధ్యత మాది. అంటే ఫస్ట్ కోర్స్ గురించి లేకుంటే స్కిల్ సెట్ గురించి వాళ్ళకి పని లేదు ఇంకా. సో నేనేమంటానంటే, నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఫస్ట్ మీరు కోర్స్ నేర్చుకోండి, కోర్స్ స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే రియల్ టైంలో మీరు వెళ్ళారంటే మీరే వర్క్ చేయాలి, మీతో ఎవరు రారు వెనక వచ్చి మీతో ఇంటర్వ్యూలో సపోర్ట్ చేసిన వాళ్ళు, మీకు ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వచ్చి మీకు వర్క్ చేయరు. ఓకేనా. ఈవెన్ మీరు జాబ్ వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకోవాలనుకున్న పర్ మంత్ ఎంత అని తీసుకుంటారు వాళ్ళు. ఓకే. సో మీరు అదే మీ స్కిల్ సెట్ నేర్చుకున్నారు, ఇది 2 months అండి. 2 months కాన్సన్ట్రేట్ చేశారంటే కంప్లీట్ స్కిల్ సెట్ వచ్చేస్తారు. 2 months కాకపోతే మీకు టైం దొరకకపోతే 2.5 months, 3 months, లేకపోతే 6 months అనుకోండి మాక్సిమం, మొత్తం A to Z మీకు ఫుల్ స్కిల్ సెట్ రావడానికి. అయితే ఏమైంది, మీకు మంచి ఏమంటారు కెరీర్ స్ట్రాంగ్ పాత్ పడుతుంది. ఇప్పుడు చాలా మంది ప్రాక్సీలో లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ వితౌట్ స్కిల్ సెట్ ఏమి నేర్చుకోకుండా జాబ్ కొట్టారంటే, వాడు వెంటనే స్టేటస్ పెడతాడు, ఐ గాట్ ది జాబ్, సెటిల్డ్ ఇన్ ఏమంటారు డెలాయిట్ లో వచ్చింది, అక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది అని స్టేటస్, వాట్సాప్ స్టేటస్ పెడతాడు. అదే జాబు ఏమంటారు ఒక 3 months తర్వాత, ప్రొవిజనల్ పీరియడ్ 3 months ఉంటుంది, 3 months తర్వాత అది జాబ్ పోద్ది, స్టేటస్ పెడతాడా నాకు జాబ్ పోయింది, నేను ఖాళీగా ఉన్నాను పెడతాడా, పెట్టడు. ఎందుకు చెప్తున్నానంటే అది 100%. ఇప్పుడు ఏమంటారు ఒక 10 members కి జాబ్స్ వస్తున్నాయి అంటే, ఇట్లా ప్రాక్సీ వితౌట్ స్కిల్ సెట్ వెళ్ళిన వాళ్ళకి దాంట్లో మాక్సిమం 6 members ఒక 3 months 6 months లో మళ్ళీ ఇంటికి వస్తున్నారు. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోవద్దని చెప్తున్నాను. మనం పెట్టే ఎంత మనీ అయినా కానీ దానికి మీరు 1,00,000, 1,50,000, 2 లక్షలు కట్టి వెళ్తున్నారు చాలా మంది, దానివల్ల యూజ్ ఉండదండి. మీరు స్కిల్ సెట్ ఎంత తక్కువ కట్టినా కానీ మీరు స్కిల్ సెట్ నేర్చుకుని వెళ్ళారంటే, మీ ఓన్ గా మీరు మేనేజ్ చేసుకుంటున్నారంటే, అది ఆ, మీకు మీ లైఫ్ ఏమంటారు ఆ, ఒక ఇది ఉంటుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే,
మీరు స్కిల్ సెట్ నేర్చుకోండి. ఫస్ట్ టైం నేను కూడా ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేశా, ఇంటర్వ్యూ సపోర్ట్ అని మెన్షన్ చేశా. ఎందుకు సపోర్ట్ మెన్షన్ చేశానంటే, మీరు ఒకవేళ ఈ ప్రాక్సీనే నేను ఎంకరేజ్ చేస్తాను అనుకుంటే, ఎప్పుడు ఎంకరేజ్ చేస్తాను అంటే, మీరు స్కిల్ సెట్ నేర్చుకొని మీ ఓన్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. అట్ పాయింట్ లాస్ట్ పాయింట్ ఒకసారి ఏమవుతుందంటే, మల్టిపుల్ ఇంటర్వ్యూస్ మీరు ఒక 5 to 10 ఇంటర్వ్యూస్ ఇచ్చినా కానీ ఎక్కడో ఒక పాయింట్లో మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. సో ఎక్కడో మీకు ఫెయిల్ అవుతున్నారు. డెఫినెట్గా ఆ టైంలో నేను సపోర్ట్ చేస్తాను, మీకు జాబ్ వచ్చేదానికి సపోర్ట్ చేస్తాను కంపల్సరీగా. ఎందుకంటే మీ దగ్గర స్కిల్ సెట్ ఉంది, మీరు మేనేజ్ చేసుకోలేరు. రేపు రియల్ టైంలోకి వెళ్ళింది కానీ మీకు ప్రాజెక్ట్ రాకుండా ఉండదు. ఓకే, మీరు డెఫినెట్గా మీరు ప్రాజెక్ట్ కొట్టగలరు, మీరు వర్క్ చేసుకోగలరు, మీరు మీ ఏమంటారు మీ వర్కింగ్ కండిషన్ మీరు మేనేజ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో ఇవేం రాకుండా మీరు అక్కడికి వెళ్ళారంటే డెఫినెట్గా యూ విల్ ఫేస్ ఇష్యూ. సో ఆ విషయంలో నేను ఇంటర్వ్యూ సపోర్ట్ కంపల్సరీగా చేస్తాను. ఓకేనా. ఇంకొకటి వచ్చేసరికి చాలా మంది బయట మీకు ఒక చిన్న కాషన్ లేకపోతే ఏమంటారు, ఎవరినో క్రిటిసైజ్ చేయాలనో లేకపోతే నెగిటివ్ చెప్పాలనే నా కాన్సెప్ట్ కాదు. ఒకటేంటంటే, నేను చాలా చాలా మంది స్టూడెంట్స్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది నేను విన్నా. చాలా మంది కాల్ చేసి, సార్ ఇట్లా మాకు 2 lakhs 2.5 lakhs 3 lakhs ఎంత అమౌంట్ ఉందంట. సో 100% ప్లేస్మెంట్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మేము దానికి సజెస్ట్ చేస్తారా అది అని అడిగారు. సో నేను సజెస్ట్ చేసేది ఏముందండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. బట్ అక్కడ జరిగే ప్రాసెస్ ఎలా అంటే, ఆల్రెడీ కొంతమంది నేను వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఎలా ఇస్తున్నానంటే, నాకు ఆల్రెడీ అక్కడ ఫేస్ చేసి ఒక 3 months 4 months టైం స్పెండ్ చేసి డబ్బులు పోయి నేను వదులుకుని నా దగ్గరకు వచ్చి బాధపడిన వాళ్ళకి నేను ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చా. సో వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ని నేను వాళ్ళకి చెప్పా. వాళ్ళు చెప్పింది నాకేంటి, అక్కడ మాకు ఓన్లీ ఇప్పుడు 4 years 5 years బ్యాక్ వీడియోస్ ఇచ్చారు. ఓకే, ఆ వీడియోస్ మేము అంటే వాళ్ళకి ఒక ఇదంటారు, ఒక కార్పొరేట్ బిల్డింగ్ సెట్ చేసుకున్నారు వాళ్ళు అక్కడ. సో వీళ్ళందరికీ ఒక ఐడి కార్డు, ఓకే, నీట్ గా ప్యాంట్ అండ్ షర్ట్ నీట్ గా అఫీషియల్ గా రెడీ అయ్యే వాళ్ళ వెళ్ళాలి అక్కడికి. కార్డ్ స్వైప్ చేసి లోపలికి వెళ్ళి కూర్చొని, వాళ్ళకి సపరేట్ అందరికి ఒక్కళ్ళు ఇండివిజువల్ డెస్క్లు ఉంటాయి. సో డెస్క్ లోకి వెళ్ళి కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి, వీడియోస్ ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, వీడియో ఓపెన్ చేసి ప్రాక్టీస్ చేసుకోవాలి. అక్కడ ఏముండదు, ఇంక మీకు ట్రైన్ చేసేవాడు కానీ మీకు సజెషన్ చెప్పాడు కానీ మీకు డౌట్స్ చెప్పాడు కానీ ఎవడు ఉండడు. సో ఇలా ఒక 6 months అలా కూర్చొని ప్రాక్టీస్ చేసుకొని, ఓకే, ప్రాక్టీస్ చేసుకొని మీ అదేమన్నా వాళ్ళు జాబ్ అసిస్టెన్స్ ఏమిస్తారు, 6 months వాళ్ళ దగ్గర ఉంటే జాబ్ అసిస్టెన్స్ అంటారు. అంటే ఏం లేదు ఇక్కడ, 6 months మీరు ప్రాక్టీస్ చేస్తే ఆడ జాబ్ వస్తుంది. అంటే వాడు ఏదన్నా ఒక హెచ్ఆర్ కంపెనీస్ తీసుకురావడం కానీ లేకపోతే ఏదన్నా ప్లేస్మెంట్ డైరెక్ట్ గా ఒక కంపెనీ ప్లేస్మెంట్ చేయడం ఇలాంటివి ఏమి ఉండవు. మీ ఓన్ గా నౌకరీలు అప్లై చేసుకోవాలి, ఓన్ గా జాబ్ కొట్టుకోవాలి. అది ఎక్కడైనా జరిగే ప్రాసెసే. దానికి మీరు 2-3 లక్షలు కట్టడం దేనికి. ఓకే, అక్కడ ఎలా అంటే కొంతమంది లాస్ట్ బ్యాచ్ లో కొంతమంది జాయిన్ అయ్యారు. సేమ్ అదే పర్టికులర్ నేమ్ అండ్ ఫేమ్ బాగా అయింది అది. అక్కడ నుంచి కొంతమంది స్టూడెంట్స్ నా దాంట్లో బ్యాచ్ లో జాయిన్ అయ్యి మన వాళ్ళందరూ కాల్ చేయడం మొదలు పెట్టారు. కాల్ చేసి మా దగ్గర మీకు 100% ప్లేస్మెంట్ ఉంటుంది, మా దగ్గర హెచ్ఆర్లు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీకు 100% ప్లేస్ ఇస్తాము, అది ఇది అని చెప్పి మా వాళ్ళు చాలా మంది కాల్ చేశారంట. కాల్ చేస్తే నాకు తెలిసిన ఒక అబ్బాయి నాకు కాల్ చేసాడు, మా అన్న ఇట్లా మన వాళ్ళందరికీ కాల్ చేస్తున్నారు, ఇట్లా వాళ్ళకి లాగేసుకుంటున్నారు, మన గ్రూప్ లో ఉన్నారంటే ఒకళ్ళు ఆ, ఏమంటారు ఇట్లా అంటే. నాకు అర్థం కాలేదు ఎవరున్నారు గ్రూప్ లో. 100 మంది ఉన్నారు గ్రూప్ లో, వాళ్ళలో ఎవరు అని తెలియలే నాకు. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఒకడు ఐడెంటిఫై అయ్యాడు. వాడిని అడిగితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏమొచ్చిందంటే, వాళ్ళ ఆల్రెడీ 3 months అయిపోయిందంట అక్కడ. 3 months అయిపోతే వాళ్ళు అడిగితే గట్టిగా 6 months ఉండండి, మీరు 6 months మీకు జాబ్ రాకపోతే అప్పుడు అడగండి అంటారంట. 3 months నువ్వు ఏం చేస్తారో బాబు, 3 months అయిపోయింది, మాకు టెన్షన్ వస్తుంది, 2 లక్షలు కట్టున్నాము, ఏంది పరిస్థితి అంటే, లేదు లేదు మీరు 6 months ఉండండి, అప్పుడు మీకు జాబ్ రాకపోతే అప్పుడు అడగండి అంటారు. అదే 3 months నేను డైలీ ఇక్కడికి వచ్చి ల్యాప్టాప్ ఓపెన్ చేసి వీడియోలు చూసుకునేది, ఇంకా నేను ఇంట్లో చూసుకుంటాను కదా, అంత నీకు కట్టాల్సిన అవసరం ఏంది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఏంది తెలుసా, నీకు ఒక ఫోన్ ఇస్తా, దాంట్లో సిమ్ కార్డ్ వేసి నీకు ఒక ఫోన్ ఇస్తా, నువ్వు మిగతా వాళ్ళందరికీ ఎవరికి రిఫర్ చేయి, ముగ్గురిని కానీ నలుగురిని ఎంతమంది రిఫర్ చేస్తే నీకు అంత 25,000 ఇస్తా బోనస్. అంటే ఐ మీన్ ఏమంటారు, రెఫరల్ బోనస్ అది. 25,000 కోసం వాడు ఏం చేస్తాడంటే, వాడికి ఇక కోర్స్ పక్కన పడేసాడు. వాడు కట్టిన 2 లక్షలు రికవర్ చేసుకోవడం కోసం అందరు కాంటాక్ట్ చేసి రిఫరల్ తీసుకొచ్చి ఆడు జాయిన్ చేపిస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే, వాడు కనీసం ఆ 25,000 50,000 లేకపోతే ఒక నలుగురిని జాయిన్ చేసాడు, 1 లక్ష రూపాయలని మిగిలితే వాడికి. సో వాడి బాధ వాడిది.
సో ఇదేంటంటే చైన్ బిజినెస్ ప్రాసెస్ లాగా అయిపోయింది. నాకు అర్థం కాలేదు కొంచెంసేపు ఏం జరుగుతుందిరా అని. అంటే సో అలా అలా అయిపోయింది పరిస్థితి బయట. ఇది సింపుల్ గా మీరు ఏమంటారు, స్కిల్ సెట్ మీరు ఒకటి నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఎప్పుడైనా కానీ. మీ స్కిల్ సెట్ మీద నమ్ముకోండి, అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ వస్తుంది. అంతేగాని సింపుల్ గా నాకు పెళ్లి కావాలి, నాకు అప్పులు ఉన్నాయి, నా ఫ్యామిలీ పొజిషన్ బాగాలేదు, నాకు ఇమ్మీడియట్ గా జాబ్ కావాలి, నేను 1,00,000 2 లక్షలు కడతా, నాకు ఇమ్మీడియట్ జాబ్, నాకు సపోర్టింగ్ లేకపోతే తర్వాత ప్రాసెస్ నేను చూసుకుంటా, అది నేను మేనేజ్ చేసుకుంటా అని అని మాత్రం చెప్పొద్దు. ఒక 2 3 మంత్స్ టైం స్పెండ్ చేయండి. ఓకే, మంచిగా స్కిల్ సెట్ నేర్చుకోండి, మంచిగా జాబ్ లో సెటిల్ అవ్వండి. ప్రాక్సీలు కూడా చాలా చాలా టఫ్. నేనుంటున్నా ప్యానల్లో, నేనుంటున్నా. ఓకే, లిప్ సింక్ అవ్వట్లేదా, స్క్రీన్ మీద చూస్తున్నాడా, లేకపోతే ఫోన్ లో ఎవరో చెప్పింది వింటున్నాడా, నేను క్వశ్చన్ అడిగింది మళ్ళీ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయమంటున్నాడా, ఇవన్నీ నోట్ చేసుకుంటాం అక్కడ. నోట్ చేసుకొని రిపోర్ట్ చేస్తాం. ఫేస్ టు ఫేస్ రమ్మంటారు వాళ్ళు, రారు. సో ఒక్కోసారి ఇవన్నీ దాటుకొని వచ్చేస్తారు. వచ్చినా గానీ అక్కడ సర్వైవ్ అవ్వటం కష్టం. ఓకేనా, ఇంటర్వ్యూలో మీరు అడిగిన మేము చేసిన ఇంటర్వ్యూ మొత్తం రికార్డెడ్ ఉంటుంది అక్కడ. ఓకే, మీ పాన్ కార్డు, మీ ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో మీ పాన్ కార్డ్ ఫోటో తీసుకుంటాం, స్క్రీన్ షాట్ తీసుకుంటాం, తర్వాత మీ ఇంటర్వ్యూ మొత్తం రికార్డ్ అవుతుంది. ఓకేనా. సో అంత ఈజీ కాదు. మీరు అనుకోవచ్చు ఓకే ప్రాక్సీలో 10 ట్రై చేస్తే ఒకటైనా సెట్ అవ్వకపోద్దా అని. అవుతుంది గ్యారంటీగా, నేను కాదన్నా. ఎందుకంటే మా హర్రీ అలా ఉండిద్ది, మా రిక్వైర్మెంట్ అలా ఉండిద్ది, కొంచెం డౌట్ ఉన్నా కానీ అలాగేంటి అని చెప్పి తీసేసుకుంటాం. బట్ ఏంటంటే సర్వైవ్ అవ్వటం కష్టం. అదే మీరు స్కిల్ సెట్ నేర్చుకున్నారనుకోండి, డెఫినెట్ గా మీ ఓన్గా కొట్టొచ్చు, అంత డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. అన్ని 1,00,000 2 లక్షలు 3 లక్షలు అంటే ఈజీ, మనకు అంత ఏమంటారు చిన్న అమౌంట్స్ కాదు కదా అవి. ఓకే, సో నేను ఇంత జాబ్ అసిస్టెన్స్ ఇవ్వడానికి కారణం ఏంటంటే అవన్నీ నేను చూస్తున్నాను కాబట్టి మీకు ఇంత ప్రొవైడ్ ఇంత సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే, మీరు ఎనీ టైం నాకు పింగ్ చేయొచ్చు. ఓకే, మీరు ఎనీ టైం గ్రూప్ లైన్ పింగ్ చేయొచ్చు. మీకు అక్కడ ఇష్యూ వచ్చిందా, ప్రాక్టీస్ సెషన్ లో ఇష్యూ వచ్చిందా, లేకపోతే రియల్ టైం మీరు వర్క్ చేసేటప్పుడు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇష్యూ వచ్చినా. మనకి ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది, జాబ్ వచ్చిన వాళ్ళు, జాబ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు నాకు ఏ టైంలో వాళ్ళకి ఇష్యూ వచ్చినా కానీ నాకు పింగ్ చేస్తారు. మహేష్, వీ గాట్ ది రిక్వైర్మెంట్ ఫ్రమ్ ది కస్టమర్, ఈ రిక్వైర్మెంట్ వచ్చింది, లేకపోతే కస్టమర్ దగ్గర నుంచి ఈ ఇష్యూ వచ్చింది, ఇష్యూ మీద ఎలా వర్క్ చేయాలి, కెన్ యూ అడ్వైస్. సో డెఫినెట్ గా నాకు తెలిసి ఉంటుంది. తెలియకపోతే నేను మెటాలింక్ లో చెక్ చేస్తా, చెక్ చేసి వాళ్ళకి సజెషన్ ఇస్తా. ఒక్కసారి మనకి ఆర్కిల్ ప్రొడక్ట్ లో ఇష్యూ ఉంటుంది, మన దగ్గర ఇష్యూ కాదు, ఆర్కిల్ ప్రొడక్ట్ లో ఇష్యూ ఉంటుంది. సో దాన్ని మనం మెటాలింక్ లో చెక్ చేస్తేనే మనకి ఆర్కిల్ సపోర్ట్, దాని అది యాక్సెస్ ఎవరికి ఉంటుంది, ఎవరైతే క్లయింట్ తో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో దాంట్లో సొల్యూషన్ చెక్ చేసి వీళ్ళకి నేను ప్రొవైడ్ చేస్తా ఉంటాను. ఓకే, సో ప్రీ జాబ్ అండ్ పోస్ట్ జాబ్ సపోర్ట్ ఉంటుంది. ఓకేనా, అది ఎప్పటి వరకు కావాలని అప్పటి వరకైనా ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు. మీరు కోర్స్ అయిపోయిన తర్వాత మీరు నన్ను కలవద్దు, మీరు నాతో మాట్లాడొద్దు, నేను మీకు సర్వీస్ చేయను నేను ఎప్పుడు అన్నాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఇది జాబ్ అసిస్టెన్స్ గురించి అండి. నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్. సో నాకు ఇప్పటి వరకు చాలా మంది కాల్ చేశారు ఈ రిక్వైర్మెంట్ గురించి. నేను రేపు డెమో ఉంది, నెక్స్ట్ మనకి బ్యాచ్ స్టార్ట్ అవుతుందని చెప్పగానే చాలా మంది నాకు కాల్ చేశారు. నాకు కామన్ గా వచ్చిన క్వశ్చన్స్ ఇవి. సో కామన్ గా వచ్చిన క్వశ్చన్స్ మీకు నేను డైరెక్ట్ గా ఆన్సర్ చేస్తాను. మేబీ మీ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు ఇందులో. ఒకవేళ ఈ క్వశ్చన్స్ లేకపోతే ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ సెషన్ అయిన తర్వాత మీ క్వశ్చన్స్ అడగచ్చు. హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్ అండి, ఎవరు లెర్న్ చేయొచ్చు అండి. నేను ఇప్పుడు ఐటీ ఏమంటారు, నేను బీటెక్ బ్యాక్గ్రౌండ్ అన్నాను, లేకపోతే నాది వేరే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓకే, నేను బ్యాంకింగ్ సెక్టర్ లో వర్క్ చేస్తాను, లేకపోతే డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ లో ఉన్నాను. ఎనీ వన్ కెన్ లెర్న్ అండి. దీనికి బ్యాక్గ్రౌండ్ జస్ట్ మీరు డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా ఒక డిగ్రీ ఉంటే చాలు. ఐసిడబ్ల్యూ అంటారా, సిఏ అంటారా, ఎనీ బ్యాక్గ్రౌండ్, ఎనీ ఏమంటారు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా కానీ దీనికి ఎలిజిబుల్. ఓకేనా. సో తర్వాత కొంతమంది నాన్ ఫినాన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అంటారు. నాన్ ఫినాన్స్ ఫినాన్స్ ఏందో నాకు అర్థం కాలే. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు బీటెక్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఎంబీఏ చేయట్లేదా, ఎంసీ తర్వాత ఏమంటారు ఇంటర్లో ఏమంటారు అండి, ఎంపీసీయా, ఎంపీసీ చదివిన వాళ్ళు డిగ్రీకి వచ్చేసరికి ఎంబీఏ చేయట్లేదా. ఓకే, ఇప్పుడు నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్న క్లయింట్, నా టీంలో ఎవరున్నారు ఫైనాన్స్ వాళ్ళు, అందరూ బీటెక్ వాళ్ళే.
ఫినాన్స్ వాళ్ళు ఎవరు ఉంటారు? సో ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ అనేది ఫినాన్స్ అప్లికేషనే, కానీ దీంట్లో మనం ఫినాన్స్ ఓరియంటెడ్ ఏమంటారు అకౌంటింగ్ యాక్టివిటీస్ ఏం చెయ్యం. కాకపోతే ఏంటంటే ఈ ఏమంటారు సిఏ కానీ ఐసిడబ్ల్యూలో వీళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళకి బిజినెస్ ప్రాసెస్ ఐడియా ఉంటది బాగా. ఏమంటారు ఈ ప్రాఫిట్ అండ్ లాస్లు కానివ్వండి, క్యాష్ ఫ్లోస్, ఇన్ఫ్లోస్, అవుట్ ఫ్లోస్, తర్వాత ఆ, ఈ అకౌంటింగ్ ప్రాసెస్ వాళ్ళకి కాస్త ఐడియా ఉంటది. ఓకేనా, కన్సాలిడేషన్ ప్రాసెస్ కానీ ఇవన్నీ కొంచెం ఫినాన్స్ వాళ్ళకి కాస్త ఐడియా ఉండిద్ది కాబట్టి వాళ్ళకి వాళ్ళు డెఫినెట్ గా దీనే తీసుకుంటారు. ఈవెన్ కాకపోయినా కానీ సిస్టమ్ జనరేట్ చేస్తుంది అన్ని. మనమేమి రిపోర్ట్స్ అంటే ఏమంటారు మన ఓన్ గా మనం సెట్ చేసేవి కాదు, అవన్నీ సిస్టమ్ జనరేట్ చేసేవి రిపోర్ట్స్ అన్ని. అకౌంటింగ్ యాక్టివిటీస్ అని సిస్టమ్ జనరేట్ చేస్తుంది. జస్ట్ మన సెటప్ అండ్ ఫంక్షనాలిటీ మన ప్రోడక్ట్ లెవెల్లో మాత్రం వర్క్ చేస్తాం మనం. మనకి అడిషనల్ స్కిల్ సెట్ ఏం అవసరం లేదు. మీకు ఆర్కిల్ ఫ్యూజన్ లో మీరు ప్రో అయితే చాలు. ఆర్కిల్ ఫ్యూజన్ లెవెల్లో, అప్లికేషన్ లెవెల్లో మీకు నాలెడ్జ్ ఉంటే చాలు. అడిషనల్ స్కిల్ సెట్ ఇంకేం అవసరం లేదు. మీ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అకౌంటింగ్ మీకు ఏమంటారు అన్ని అకౌంట్స్ వచ్చి ఉండాలి. ఇవన్నీ ఎవరికి అవసరం అయితే ఈ ఎండ్ యూజర్కి అవసరం. డే టు డే వర్క్ చేసే ఎండ్ యూజర్కి అవసరం, ఇవన్నీ మనకు కాదు. మనం అప్లికేషన్ లెవెల్లో వర్క్ చేస్తాం, అప్లికేషన్ లో వచ్చిన ఇష్యూస్ మీద వర్క్ చేస్తాం అంతే తప్ప వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ మీద మనం వర్క్ చేయం. అదేంటంటే ఫినాన్స్ అది డెఫినెట్ గా ఎండ్ యూజర్ కి కావాల్సిన స్కిల్ సెట్ అవి, మనకు కాదు. ఓకే, సో ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయి. 10 years మీరు వేరే ఐటీ జాబ్ లో ఉన్నారు, లేకపోతే నాన్ ఐటీలో ఉన్నారు. సింపుల్, మీరు నాన్ ఐటీలో ఉన్నారు అనుకుంటే, సో ఒకవేళ అది ఐటీ కంపెనీ, లెట్స్ నా ఐటీలోనే ఉన్నారు, వేరే డొమైన్ లో ఉన్నారు, బీపీఓలో దేంట్లో వర్క్ చేస్తా ఉన్నారు, ఒక జెన్ ప్యాక్ లో కానీ దేంట్లో వర్క్ చేస్తా ఉన్నారు. సో మీరు అదే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు ఈ ఫ్యూజన్ అప్లికేషన్ మీద నెక్స్ట్ స్టేజ్ కి మూవ్ అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు ట్రైనింగ్ తీసుకున్నది ఈ 2 months ట్రైనింగ్ మీకు 5+ years ఎక్స్పీరియన్స్ ని ఈక్వల్ అండి. సింపుల్ గా 5+ years కి ఎక్స్పీరియన్స్ కి ఈక్వల్. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను, నేను ఏమని చెప్పాను, రియల్ టైంలో నాకు 2 or 3 modules యాక్సెస్ ఉండేది. ఓకే, 2 or 3 modules మీద నేను వర్క్ చేసేది రియల్ టైంలో. అన్ని మాడ్యూల్స్ మీద వర్క్ చేయాలంటే నాకు ఇంకా ఒక 5 years పట్టింది. అన్ని మాడ్యూల్స్ లో నేను గ్రిప్ రావాలి, అన్ని మాడ్యూల్స్ మీద వర్క్ చేయాలి. ఈవెన్ అన్ని మాడ్యూల్స్ మీద వర్క్ చేసినా గానీ క్లయింట్ కి రిక్వైర్మెంట్ ఉండాలిగా. క్లయింట్ ఏ అప్లికేషన్స్ ఏ ఫంక్షనాలిటీ వాడుతున్నాడో వాటి మీద మనకి గ్రిప్ ఉంటది. బట్ మనకి ట్రైనింగ్ లోకి వచ్చేసరికి అన్ని మాడ్యూల్స్, అన్ని ఫంక్షనాలిటీస్ మనం కవర్ చేస్తాం. అంటే మీకు అన్ని మాడ్యూల్స్ లో అన్ని ఫంక్షనాలిటీస్ వచ్చి ఉంటాయి. ఓకే, సో ఇది అప్రాక్సిమేట్ గా 6 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత స్కిల్ సెట్ ఉంటుందో మన దగ్గర కూడా అంతే స్కిల్ సెట్ ఉంటుంది. దెర్ ఈజ్ నో డిఫరెన్స్. వాళ్ళు రియల్ టైంలో క్లయింట్ కి వచ్చిన రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని నేర్చుకున్నారు, బట్ మనం ట్రైనింగ్ లో నేర్చుకున్నాం, రెండు ఒకటే. ఓకే, సో కాబట్టి మీకు ఐటీ కంపెనీలో ఉన్న ఎక్స్పీరియన్స్, సేమ్ ఎక్స్పీరియన్స్ ని మీరు రెజ్యూమ్ లో మార్చుకుంటారు. రెజ్యూమ్ లో నేను ఆర్కిల్ ఫ్యూజన్ మీద చేసిన పెట్టుకున్న వెళ్ళిపోతారు, సింపుల్. లెట్స్ ఏ నాన్ ఐటీ అయినా కానీ మీకు కంపెనీలో రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉందంటే దాన్ని మీరు ఆర్కిల్ ఫ్యూజన్ కి కన్వర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే మీ డెసిగ్నేషన్ లో కానివ్వండి, మీ ఎక్స్పీరియన్స్ లెటర్స్ లో కానీ ఎక్కడైనా కానీ మీరు వర్క్ చేసిన టెక్నాలజీ మీద ఎక్కడ మెన్షన్ చేయరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని, ప్రాసెస్ అసోసియేట్ అని, లేకపోతే ఇంకా డిఫరెంట్ నేమింగ్ కన్వెన్షన్స్ లో మీ ప్రొఫైల్ అంటే మీ డెసిగ్నేషన్ మెన్షన్ చేసి ఉంటుంది అంతే. ఆ డెసిగ్నేషన్ బట్టి మీరు ఏ టెక్నాలజీ మీద వర్క్ చేశారనేది ఐడెంటిఫై చేయడం ఇంపాసిబుల్. ఆ పని ఏ వెరిఫికేషన్ కూడా చేయడం. లెట్స్ కొంతమంది తక్కువ ప్యాకేజ్ లో ఉన్నారు, కొంతమంది 5 lakhs లో, 6 lakhs లో, కొంతమంది 8 lakhs లో ఉన్నారు. నాకేమో ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది బట్ నాకేమో తక్కువ శాలరీ వస్తుంది. ఏమంటారు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు. ఈవెన్ కొంతమంది అయితే జెన్ ప్యాక్ కానీ కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఎంత వర్క్ ఉంటుందంటే ఈవెన్ వీకెండ్స్ లో కూడా వర్క్ చేయాలి వాళ్ళు. సాటర్డే సండే కూడా మొన్న ఒకతను మాట్లాడేటప్పుడు అన్నాడు, చిరాకు వచ్చేసింది, నేను రిజైన్ పెట్టేస్తానన్నా, నేను ఇది నేర్చుకుంటానంటే. రిజైన్ అయితే పెట్టొద్దులే అంటే ఆయన అన్నాడు, నాకు ఫ్రైడే అయిపోయిన తర్వాత ఫ్రైడే ఎండ్ ఆఫ్ ద డేకి టాస్క్ ఇస్తారన్నా, ఓకే వర్క్ ఇస్తారు, అది సాటర్డే మనకి ఫ్రైడే కంప్లీట్ అవుతుంది. ఆయన ఏమంటాడంటే మేనేజరు,
సాటర్డే సండే కూర్చొని ఏం చేస్తావు, ఖాళీగానే ఉంటావా, చేసుకో అని. అంటే సాటర్డే సండే ఉన్న వర్క్ చేయడానిక, వీకెండ్ కదా అది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఏమవుతుందంటే వాళ్ళకి నెక్స్ట్ అప్రైజల్ మీద ఇది అవుతుంది, అప్రైజల్లో వాళ్ళని నొక్కేస్తారు. సో ఇలాంటి ఇష్యూస్ అన్ని ఉంటాయి అనమాట. వర్క్ ప్రెజర్ ఉండకూడదు మనకి, ఎక్కడికి వెళ్ళిన మెయిన్ వర్క్ ప్రెజర్ ఉండకూడదు. సో టాస్క్లు మనకి ఏమంటారు, వర్క్ లోడ్ అనేది లేని పాత్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. బెస్ట్ పాత్ ఇది. ఇక్కడ మనకి వర్క్ లోడ్ ఉండదు, ప్రెజర్ ఉండదు ముందు. ఓకేనా, ఏ టాస్క్ అయినా కానీ ఏమంటారు విత్ ఇన్, ఇప్పుడు నేను 5 hours అంటే ఏమంటారు 5 days వర్కింగ్ లో డైలీ నాకు మాక్సిమం 1 or 2 hours వర్క్ ఉండేది. ఒక్కోసారి అది కూడా ఉండదు. ఒకవేళ ఇంప్లిమెంటేషన్ లో ఉంటే డెఫినెట్ గా ఉండిద్ది, ఒక్కోసారి 6 hours 7 hours వర్క్ ఉండిద్ది. బట్ ఒక్కసారి ల్యాప్టాప్ క్లోజ్ చేసామంటే మళ్ళీ మనం దాని గురించి ఆలోచించాము, మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేస్తేనే మనం వర్క్ చేసేది. అలా ఉండాలి వర్కింగ్ కండిషన్స్. కొంతమంది అంటారు మాకు చాలా ఏమంటారు లో ప్యాకేజ్ ఉంది, ప్రజెంట్ ప్యాకేజ్ మేము అంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్ గా ఇది ఏంటంటే ఒక ప్రొఫెషనల్ కోర్స్ అండి. దీని మీద కంపల్సరీగా మన క్లయింట్ తో వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్స్పెక్టేషన్, మంచి ఎక్స్పెక్టేషన్, శాలరీస్ కూడా మంచి మంచి శాలరీస్ వస్తాయి. ఎందుకంటే మన మీద బిల్లింగ్ క్లయింట్ పే చేస్తాడు, మన మీద బిల్లింగ్. ఓకే, కొన్ని 100 ఏమంటారు ఒక అవర్కి వచ్చి $70-80 $60-70 పే చేస్తాడు క్లయింట్ మనకి. అంటే 8 hours కి 5 hours ఏమంటారు ఎంత వస్తుందో చూడండి. సో ఒక్కొక్క క్లయింట్ బేస్ చేసుకుని ఉంటుంది, ప్రాజెక్ట్ బేస్ చేసుకుని ఒక్కొక్క క్లయింట్ $50, ఒక్కొక్క క్లయింట్ $60, ఒక్కొక్క క్లయింట్ $75 అలా పే చేస్తాడు ఒక అవర్కి. ఓకే, సో అంత అమౌంట్ మీద మనకి శాలరీ, ఆబ్వియస్ గా మన శాలరీ కూడా అట్లనే వస్తుంది. సో మినిమం అంటే మినిమం మీకు 5 to 10 years ఉన్న వాళ్ళకైతే 15 to 20 lakh ప్యాకేజీ సింపుల్ గా ఉంటుందండి. 15 to 20 lakh ప్యాకేజీ సింపుల్ గా ఉంటుంది. ఎందుకంటే కరెంట్ మార్కెట్ కూడా అలానే ఉంది, కరెంట్ మార్కెట్ కూడా అలానే ఉంది. ఓకేనా, ఇంకొంతమంది అడుగుతున్నారు గ్యాప్ ఉంది మాకు 5 years గ్యాప్ ఉంది, కొన్ని పర్సనల్ మ్యారేజ్ అవ్వటం వల్ల, కొంతమంది ఏమంటారు మెటర్నిటీ వల్ల, కొంతమందికి పర్సనల్ కొంత హెల్త్ ఇష్యూస్ వల్ల. సో అలా పర్సనల్ ఇష్యూస్ వల్ల వాళ్ళకి గ్యాప్ వచ్చిందండి. 5 years కాదు, ఇంకా లోపే ఉండదు, 3 to 4 years ఉంది. యా, డెఫినెట్ గా మీరు ప్రీవియస్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఆ లెగసీ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కోర్స్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే, కన్సల్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టేసుకోండి, గో హెడ్. సో ఇక్కడ మీరు ఎవరు మోసం చేయట్లేదు, మీ స్కిల్ సెట్ తోనే మీరు ముందుకెళ్తున్నారు. ఓకేనా, మీ స్కిల్ సెట్ తో క్లయింట్ కి సపోర్ట్ చేస్తున్నారు, బిల్లింగ్ తెచ్చుకుంటున్నారు, అదే మీరు శాలరీకి తెచ్చుకుంటున్నారు, అంతే. ఇక్కడ మీరు ఎవరిని మోసం చేయట్లేదు. ఓకేనా, కన్సల్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవటం వెళ్తే అది తప్పు అనవచ్చు చాలా మంది. బట్ ఏంటంటే ఇక్కడ మనకు రిక్వైర్మెంట్ అది. సో మనం ఏమి చేయకుండా మన జీరో స్కిల్ సెట్ తో మనం ఏమి శాలరీస్ తీసుకోవట్లా. మనం కష్టపడుతున్నాం, మనం సపోర్ట్ చేస్తున్నాం, మనం వర్క్ చేస్తున్నాం, మనం శాలరీ తీసుకుంటున్నాం, అంతే. ఈవెన్ కంపెనీలో అందరికీ తెలుసండి, ఈవెన్ కంపెనీస్ లో అందరికీ తెలుసు. ఇప్పుడున్న వాళ్ళు బయట అన్ని ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఎవరు రావట్లేదు, కంపల్సరీగా కొన్ని కన్సల్టింగ్ ఫేక్ ఎక్స్పీరియన్సెస్ మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కంపెనీస్ అల్టిమేట్ గా కంపెనీస్ కావాల్సింది ఏంటంటే రిజల్ట్ రావాలి, ప్రొడక్టివిటీ కావాలి. అండ్ ఇంకొకటి నీ ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇలా మనకి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, గ్యాప్ కానీ ఇలా వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ గ్యాప్ ఉన్న వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళు ఏంటంటే ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే డెలాయిట్ కానివ్వండి, విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ ఇట్లా పెద్ద పెద్ద కంపెనీస్ కి ఫస్ట్ టైం వెళ్ళకూడదు ఇంటర్వ్యూకి. అక్కడ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా అంతే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఓన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ టీమ్ ఉంటుంది. సో వాళ్ళన్నీ జెన్యున్ గా తీసుకుంటారు. అదే ఇప్పుడు మీరు చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి, ఇప్పుడు మన ఆర్కిల్ కానివ్వండి, విప్రో కానివ్వండి, డెలాయిట్ కానివ్వండి, వీళ్ళకి కొన్ని కన్సల్టింగ్ కంపెనీస్ రిసోర్స్ ప్రొవైడ్ చేసి సర్వీసెస్ తీసుకుంటా ఉంటాయి. అంటే వీళ్ళు కన్సల్టింగ్ థర్డ్ పార్టీ పేరోల్ ఉంటాయి. సో వాటిల్లో మనం ఒకసారి ఏమంటారు దాంట్లో మనం తీసుకున్నామంటే అక్కడ మనకి వెరిఫికేషన్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది, మనకి జాబ్ వస్తుంది. సేమ్ ప్యాకేజ్, అక్కడ ఎంత ప్యాకేజ్ ఇక్కడ కూడా అంతే ప్యాకేజ్ వస్తుంది. ఎందుకంటే మనకి ఒక 2-3 years దాంట్లో మనకి జెన్యున్ ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. సో కన్సల్టింగ్ అనే కానీ వీడు మనకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఇస్తాడు, పిఎఫ్ అన్ని దీంట్లో అన్ని జనరేట్ అవుతాయి. సో మనం నెక్స్ట్ కంపెనీకి మూవ్ అయినప్పుడు ఆ కంపెనీకి వెరిఫికేషన్ కి ఇది త్రూ అవుతుంది, ఇది జెన్యున్ ఎక్స్పీరియన్స్ కింద వెళ్ళిపోద్ది. ఓకేనా, అలా ట్రై చేయండి.
ఓకే. సో చాలా మంది అన్నారు ఐటీ కంపెనీలో జాబ్స్ పోతున్నాయి కదండి, మనకి దీని మీద సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి, ఓకే, ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది దీని మీద. సో డెఫినెట్ గా ల్యాబ్స్ ఉన్నాయి, కానీ దేని మీద ఉన్నాయి అంటే అదర్ అదర్ టెక్నాలజీస్ అండి. సో అదర్ టెక్నాలజీస్ ఇన్ ద సెన్స్ మనకి ఈ జావా కానివ్వండి, పైథాన్ కానీ, ఈ కొన్ని 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 ఏమంటారు కోడింగ్ అండ్ లాంగ్వేజెస్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి చూసారా. సో వాటి మీద ఇంపాక్ట్ ఉంది. ఎందుకనంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ చేసే పని ఈజీగా సింపుల్ గా ఒక 10 మంది చేసే పని ఒకళ్ళిద్దరితో చేయొచ్చు. సో అంత ఈజీ అయిపోయింది. అదేంటంటే అదే పని మనకు కూడా ఇక్కడ మన అప్లికేషన్ కూడా అప్లై అయ్యిద్ది కదా, మన కోర్స్ మీద ఇది ఏమంటారు మన టెక్నాలజీ మీద అప్లై అయ్యిద్దా అంటే ఇది అప్లై అయ్యేది ఎండ్ యూజర్స్ కి అప్లై అవుతుంది. ఆటోమేషన్ అప్లై చేయొచ్చు, మనం కూడా అప్లై చేస్తే ఏమవుతుంది తెలుసా. లెట్స్ సే ఇప్పుడు టాటా మోటార్స్ వాడు 100 మంది ఎంప్లాయీస్ తో పని చేస్తున్నాడు, 100 మందిని కాస్త 70 మందిని చేసేస్తాడు, 70 మందిని 50 మందిని తగ్గించేసి మిగతాదంతా ఆటోమేషన్ చేసేస్తాడు. కానీ ఆ ఇంపాక్ట్ మన మీద పడదు. యాజ్ ఏ ఫంక్షన్ కన్సల్టెంట్ గా మన సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఓకేనా, అలాగే ఏదైనా ఇష్యూ వచ్చింది, ఆటోమేషన్ చేసినా కానీ ఇష్యూస్ రాకుండా ఉండవు కదా. అప్లికేషన్ లో ఇష్యూ వచ్చింది, డెఫినెట్ గా ఏ కంపెనీ కూడా ఫుల్ యాక్సెస్ ఎంప్లాయీస్ ఉండరండి. ఎంప్లాయీస్ అనేవాళ్ళు టెంపరీ. వాళ్ళు ఈ ఎంప్లాయీ ఈ రోజు ఉన్నాడు, రేపు పొద్దున ఉంటాడో ఉండడో తెలియదు. సో అలా అని అందరికి ఎంప్లాయీస్ అందరికి డేటా యాక్సెస్ కానివ్వండి, సెటప్ యాక్సెస్ కానీ ఏ కంపెనీ ఇవ్వదు. ఓకేనా. సో అలా మన కన్సల్టింగ్ సర్వీస్ పెట్టుకొని మన చేత సర్వీస్ తీసుకుంటారు అంతే. కాబట్టి ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, కానీ మనకి మన కోర్స్ లెవెల్, మన టెక్నాలజీ లెవెల్, ఆర్క్ ఫ్యూజన్ లెవెల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఇంపాక్ట్ లేనే లేదు. ఓకేనా. మార్కెట్ కూడా ఇంక్రీజ్ అవుతుందండి బాగా. ఎందుకంటే రానున్న 5 years లో ఈబిఎస్ తగ్గిపోద్ది, ఈబిఎస్ ఉండదు. 2030 వచ్చేసరికి ఈబిఎస్ ఉండదు, ఆర్కిల్ ఈ బిజినెస్ సూట్ ఉండదు. ఆన్ ప్రిమ్ అప్లికేషన్స్ అన్ని తగ్గిపోతున్నాయి. క్లౌడ్ అప్లికేషన్ లో ది బెస్ట్ ప్రజెంట్ ఉంది ఆర్కిల్ ఫ్యూజన్. అందరు ఆర్కిల్ ఫ్యూజన్ కి మూవ్ అవుతున్నారు. అండ్ యుఎస్ బేస్డ్ ప్రోడక్ట్ ఇది. ఓకేనా. నెక్స్ట్ యుఎస్ బేస్డ్ ప్రోడక్ట్ అండ్ ఇప్పుడు యుఎస్ ప్రాజెక్ట్స్ కూడా పెరిగిపోతున్నాయి. యుఎస్ ప్రాజెక్ట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి అక్కడ. ఈ టెక్నికల్ వాటి మీద ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉంటారు, ఈ ప్రాజెక్ట్స్ ఎక్కువ స్టార్ట్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎంతమంది ఇప్పటి వరకు ప్లేస్ అయి ఉన్నారండి, మీది సక్సెస్ రేట్ ఎంత ఉంది అంటే. సో మన మన బ్యాచ్ మీకు చెప్పాను కదా, ఫస్ట్ నుంచి నేను ఈ ఇదే మోటో ఉంటుంది నాది, రియల్ గా మీరు ఓన్ గా వెళ్ళాలనే కాన్సెప్ట్ ఉంటుంది. సో డెఫినెట్ గా ప్రతి బ్యాచ్ కి వచ్చేసరికి మనకి చాలా మంది ప్లేస్మెంట్ అయి ఉన్నారు. ఓకే. ప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఇప్పటికి సపోర్ట్ తీసుకుంటానే ఉన్నారు. ఓకే. వాళ్ళకి రియల్ టైమ్ ఇష్యూస్ ఇస్తున్న వాళ్ళందరూ నాకు కాంటాక్ట్ అవుతానే ఉంటారు, వాళ్ళకి సజెషన్స్ ఇస్తానే ఉంటాను. ఓకేనా. అండ్ చాలా మంది అంటే కొంతమంది ప్రాక్సీకి కూడా వెళ్ళారు. అంటే ప్రాక్సీకి వెళ్ళడం ఇన్ ద సెన్స్ చెప్పే కదా ఇందాక మీకు, లాస్ట్ స్టేజ్ మీరు పర్సనల్ గా ట్రై చేసి అవ్వకపోయినప్పుడు డెఫినెట్ గా నేను సపోర్ట్ చేస్తాను. సో అలా చేసిన వాళ్ళు కూడా. సో తర్వాత ఇంటర్వ్యూ సపోర్ట్ చేస్తానా అంటే చెప్పే కదా అది. సో కాంటాక్ట్ అనేది మీకు ఆల్రెడీ చాలా మంది నన్ను కాంటాక్ట్ అయి ఉన్నారు డెమో పర్పస్ మీద. వాళ్ళకి నేను ఒక కాంటాక్ట్ పంపించున్నాను, కంటెంట్ డీటెయిల్స్, కోర్సులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, ఏమేమి నేను చెప్తాననే డీటెయిల్స్ మీకు ఆల్రెడీ పంపించుంటాను. ఒకవేళ మీరు ఆ, ఇప్పుడు డెమోలో జాయిన్ అయిన వాళ్ళు న్యూగా జాయిన్ అయి ఉన్నారు, నన్ను కాంటాక్ట్ చేయలేదు ప్రీవియస్ అంటే ఒకసారి నాకు వాట్సాప్ లో కాంటాక్ట్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ ది డీటెయిల్స్. ఇక్కడ అది వాట్సాప్ నెంబర్ ఉంది చూడండి, ఈ వాట్సాప్ నెంబర్ తో కాంటాక్ట్ చేయండి. ఇంకొకటి కమ్యూనికేషన్ స్కిల్స్ అని అడుగుతున్నారండి చాలా మంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే మనం బీపీఓ కాదండి, క్లయింట్ తో ఏమంటారు ఇష్యూస్ కూర్చొని ఫోన్ లో గంటల తరబడి మాట్లాడాల్సిన అవసరం ఉండదు మనకి. మనకి ఇష్యూ వచ్చిందంటే ఆ ఇష్యూ టికెట్ తో వస్తుంది మనకి. టికెట్ కన్సల్టెంట్ ఏమంటారు, క్లయింట్ డైరెక్ట్ గా ఎప్పుడు మనల్ని అప్రోచ్ అవ్వడు. మనకు ఒక టీం ఉంటది, టీం లీడ్ ఉంటాడు. సో మనకి సపోర్టింగ్ టికెటింగ్ గ్రూప్ ఉంటది. ఆ టికెట్ కి ఆ క్లయింట్ అనేవాడు ఏంటంటే టికెట్ రేస్ చేస్తాడు ఇష్యూ వస్తాయి. ఆ టికెట్ రైస్ చేసినప్పుడు దెన్ ఆ టికెట్ మనం అసైన్ చేసుకుంటాం, దెన్ వీ విల్ కనెక్ట్ టు ది కస్టమర్.
కస్టమర్ తో మాట్లాడేది కూడా మనకి ఓన్లీ ఆ ప్రాబ్లం రిలేటెడ్, ఆ ఇష్యూ రిలేటెడ్ మాట్లాడతాం. యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్. అంటే యాజ్ ఎ ఏమంటారు, డిగ్రీ గ్రాడ్యుయేట్ గా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనకి ఈవెన్ మాట్లాడే స్కిల్ సెట్ లేకుండా, అర్థం చేసుకునే స్కిల్ సెట్ లేకుండా అయితే ఉన్నాం. ఓకేనా? బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ సరిపోతాయండి. సో యూ షుడ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ క్లయింట్ ఎక్స్ప్రెసింగ్. ఓకే, అది డెఫినెట్ గా మన అప్లికేషన్ లాంగ్వేజ్ లో ఉండిద్ది, అప్లికేషన్ మీదే ఉంటది. డెఫినెట్ గా వాళ్ళు చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్, ఓకే, ది డీటెయిల్స్ అబౌట్ ది ఇష్యూ అండ్ సొల్యూషన్. ఓకే, కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఎ బ్యారియర్ అండి. కమ్యూనికేషన్ అనేది ఎక్కడ కూడా అడ్డంకి అవ్వనే అవ్వదు. సో నేను కోర్స్ మొత్తం మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాడు, మీరు ఇంగ్లీష్లో ఇంట్రెస్ట్ ఎలా చేస్తారు? ఏమైంది? మీకు తెలుగులో చెప్పింది మీకు మైండ్లోకి వెళ్తుంది, మీకు మీకు అర్థం అవుతుంది. ఫస్ట్ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. కాన్సెప్ట్ అర్థమైతేనే కదా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలిగేది. ఇంగ్లీష్లో మీకు చెప్తారు, ఇంగ్లీష్లో అర్థం కాకపోతే ఇంగ్లీష్లో ఏమైనా ఆన్సర్ చెప్పగలుగుతారు మీరు? సో నాలెడ్జ్ ఈస్ డిఫరెన్స్, లాంగ్వేజ్ ఈస్ డిఫరెంట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజ్ అనేది మనం ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీరేమంటారు, కాన్సన్ట్రేట్ చేస్తే లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవచ్చు. నాలెడ్జ్ ఎలా నేర్చుకుంటున్నారు? లాంగ్వేజ్. లాంగ్వేజ్ ఇస్ డిఫరెంట్ అండ్ నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్. ఓకేనా? సో మీ దగ్గర నాలెడ్జ్ ఎప్పుడైతే ఉందో, స్కిల్ సెట్ ఎప్పుడైతే ఉందో, ఈవెన్ కమ్యూనికేషన్ బాగా వచ్చినాడు, ఆడు మాట్లాడుతుంటాడు, వాడి దగ్గర ఇష్యూ లేదు. ఆ, ఏమంటారు, నేను జాయిన్ అయినప్పుడు మా ప్రాక్టీస్ మేనేజర్ అదే అన్నాడు. మాకు జాయిన్ అయినప్పుడు ఒక టాస్క్ ఇచ్చారు మాకు. నేను నా కంపెనీలో, ఎంఎన్సి కంపెనీలో 2018లో జాయిన్ అయినప్పుడు నాకు ఇనిషియల్ గా పిఓసిస్ ఇస్తా ఉంటారు. పిఓసి నాకు ఒక టాస్క్ ఇచ్చారు. జేడి ఎడ్వర్డ్స్ కంపెనీ ఉన్నాడు, వాళ్ళది డేటా మైగ్రేషన్ చేయాలి, సప్లయర్ డేటా మైగ్రేషన్ చేయాలి అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు ఇచ్చారు. కొంతమందికి ఇదే టాస్క్ ఇచ్చారు. 1 వీక్ టైం పెట్టారు. 1 వీక్ టైంలో మేము వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అది డెమాన్స్ట్రేషన్ ఇవ్వాలి వాళ్ళకి. అయితే నేను విత్ ఇన్ 2-3 డేస్లో అయిపోయింది నాది. అయితే నేను మేనేజర్తో కనెక్ట్ అయ్యి, నేను మేనేజర్కి ఇట్లా చెప్పాను, ఇట్లా అయిపోయింది సార్ నాది. సో ఆయన నాకు ఫోన్ చేసి మాట్లాడాడు, అంటే టీమ్స్లోనే కాల్ చేసి మాట్లాడాడు. సో ఆయనతో చెప్పే ఎట్లా చేయాలి, ఇట్లా చేయాలి అని. ఓకే గుడ్, రేపు నేను క్లయింట్తో, అంటే జేడీ ఎడ్వర్డ్స్ వాళ్ళతో మీటింగ్ షెడ్యూల్ చేస్తాను, విల్ గో హెడ్ అని. సో మీటింగ్ షెడ్యూల్ చేశాడు. నేను ఎవ్రీడే టెంప్లెట్స్ డేటా అప్లోడ్ చేసి వాళ్ళకి మొత్తం డెమాన్స్ట్రేషన్ ఇచ్చాను. సో అప్లికేషన్ లెవెల్లో కూడా డేటా ఎలా పాపులేట్ అవుతుంది మొత్తం క్లియర్గా చెప్పాను. సో అప్పుడు ఆ తర్వాత నాకు మేనేజర్ కనెక్ట్ అయ్యాడు. మేనేజర్ నాతో, ప్రాక్టీస్ మేనేజర్ ఏమన్నాడంటే, మహేష్, చాలా మందికి ఏమంటారు, స్కిల్ సెట్ ఉంటది కానీ కమ్యూనికేషన్ కొంచెం డౌట్గా ఉంటుంది, అంటే కొంచెం తక్కువ ఉంటుంది. కొంతమందికి కమ్యూనికేషన్ ఉంటది, స్కిల్ సెట్ అది ఏమి ఉండదు. నీతో పాటు జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకందరికీ కమ్యూనికేషన్, నేను అడిగిన దానికి 10 క్వశ్చన్లు ఆన్సర్లు చెబుతారే తప్ప, ఇంతవరకు 1 వీక్ టైం ఇచ్చిన ఇంతవరకు ఎవరు ముందుకు రాలే, ఇంతవరకు ఎవరు టాస్క్ కంప్లీట్ చేయలే. ఓకేనా? సో నువ్వు కమ్యూనికేషన్ మేనేజ్ చేస్తున్నావు, బట్ నువ్వు విత్ ఇన్ 2 డేస్ లో టాస్క్ కంప్లీట్ చేసావు కదా. నీ దగ్గర స్కిల్ సెట్ ఉంది, టెక్నికల్ స్కిల్ సెట్ ఉంది. సో అదొక్క రీజన్ తోనే ఆయన నన్ను 2019లో ఆన్సైట్ పంపించాడు. 2 ఇయర్స్ ఉన్న ఆన్సైట్ లో నేను ఆస్ట్రేలియాలో. నేను ఆయనకి చెప్పాను, నాకు కమ్యూనికేషన్ తక్కువ కదండి, మళ్ళీ అక్కడికి వెళ్తే నాకు ఇబ్బంది అవుతుందేమో. ఆస్ట్రేలియా అంటున్నారు, అక్కడ ఏమంటారు, క్లయింట్స్ తో మాట్లాడడం చాలా కష్టం కదా. బట్ నేను 2-3 మంత్స్ లో మళ్ళీ వస్తానని చెప్పి ఈయన దగ్గర ఆన్సైట్ కి పోవటమే చాలా గగనం. చాలా మందికి ఏమంటారు, ఆపర్చునిటీ రావటమే చాలా గ్రేట్. సో నేను వెళ్ళను ఫస్ట్, బట్ వెళ్ళిన తర్వాత నేను 2 ఇయర్స్ అక్కడే ఉన్నా. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఇంప్రూవ్ అయిపోతాం. కం- ఏమంటారు, క్లయింట్ దగ్గరే కూర్చోవాలి. నేను క్లయింట్ పక్కనే కూర్చోవాలి, వాళ్ళతో మీటింగ్స్కి వెళ్ళాలి, వాళ్ళతో వర్క్ చేయాలి. 2 ఇయర్స్ ఉన్నా అక్కడే నేను. 2020 కోవిడ్ కొంచెం డౌన్ అయిన తర్వాత వచ్చాను నేను. అప్పటి వరకు క్లయింట్ తోనే వర్క్ చేశాను నేను. అంటే మనం ఇంప్రూవ్ అవ్వడానికి ఎంతో టైం పట్టదు. ఓకేనా? సో అట్లా అట్లా ఉండిద్ది అనమాట సిచ్యువేషన్. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ అండి? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మహేష్ సార్, ప్రదీప్, చెప్పండి క్వశ్చన్స్ ఉన్నాయి సార్. చెప్పండి. సో ఇందాక మీరు చెప్పినట్టు పీపీటీ ప్రెజెంటేషన్ థియరీ అని చెప్పారు, నాన్ ఐటీ కూడా ఉండొచ్చు అని చెప్పారు. సో అక్కడ అవును. మనం ఈఆర్పీదే నేర్చుకుంటాము,
బట్ వేరాజ్ మనకి అంటే మినిమం నాలెడ్జ్ అంటే లైక్ యూనో అకౌంట్స్ పేబుల్ అయినా రిసీవబుల్ అయినా జనరల్ లెడ్జర్ అయినా వాటికి సంబంధించిన మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఇంకా నావిగేషన్స్ అనేది క్లారిటీగా చేయొచ్చు అని నేను అనుకోవడం సార్. అవునవును జస్ట్ కరెక్ట్ ఇఫ్ ఐఎమ్ అవును, రాంగ్ అన్నీ ఉంటాయి, అన్నీ చెప్తాను, అని చెప్తారా? ఓకే అన్నీ సార్, అన్నీ ఓకే. ఉంటాయి. అండ్ ఇంకొక క్వశ్చన్ సార్, అది ఇప్పుడు యాక్చువల్లీ ఇందాక మీరు ఒకటి పాయింట్అవుట్ చేశారు, లైక్ 90 days నోటీస్ పీరియడ్, 3 months నోటీస్ పీరియడ్. సో యాక్చువల్లీ నాది 3 months నోటీస్ పీరియడ్ సార్, నాది ఎవరిదో అది నాదే చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఓకే. సో ఇప్పుడు నేను గోయింగ్ ఫార్వర్డ్ చాలా కంపెనీస్ 90 days పీరియడ్ యాక్సెప్ట్ చేయవు కదా సార్, లైక్ అట్లాంటి వాటిలో మీ సజెషన్స్ ఏమైనా ఇస్తారా సార్? సో 90 days నోటీస్ పీరియడ్ ఇప్పుడు మీరు ఓకే, ఎట్లా అంటే మీరు ఫస్ట్ ఇమీడియట్ పెట్టేయండి, ఇమీడియట్ గానే రెజ్యూమ్స్ లో ఏమంటారు, మీరు ప్రొఫైల్ లో పెట్టేయచ్చు ఇమీడియట్. ఫస్ట్ మనకు థింగ్ ఏంటంటే మనకి షెడ్యూల్ అయిపోవాలి, ఓకే సార్, ఓకే. షెడ్యూల్ అయిపోవాలి, ఇంట్రెస్ట్ షెడ్యూల్ అవ్వాలి, ఎంతవరకు క్లియర్ చేయగలుగుతున్నా చూసుకోవాలి. 3 months అంటే మీరు బేస్డ్ ఆన్ యువర్ కంపెనీ అండి. సో మీరు రియల్ టైం కంపెనీ పెడుతున్నారంటే డెఫినెట్ గా వాళ్ళకి అందరికి తెలిసి 3 months నోటీస్ పీరియడ్ ఉంటుందని. ఓకేనా? అవును, అవును. సో ఇప్పుడు మీరు నార్మల్ కంపెనీస్ పెట్టారంటే ఒకవేళ మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లేదు, రియల్ టైం ఎక్స్పీరియన్స్ కాకుండా వేరే ఇప్పుడు జెన్పాక్ కదా మీకుంది, అవును సార్, అవును. జెన్పాక్ట్. జెన్పాక్ ఉంది, జెన్పాక్ లో అందరికీ తెలిసిందే 3 months నోటీస్ పీరియడ్ ఉంటుందని. సో మీరు ఆల్రెడీ నోటీస్ పీరియడ్ లో ఉన్నారు కాబట్టి 2-3 months పెడితే డెఫినెట్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, అందులో డౌటే లేదు. ఓకే. సో అట్లా కాకుండా వేరే కంపెనీస్, నార్మల్ కంపెనీస్, వేరే కంపెనీస్ పెట్టుకున్నారు. ఈవెన్ ఒక్కోసారి ఇప్పుడు నోటీస్ పీరియడ్ లో ఆల్రెడీ 1 or 2 months అయిపోయినాయి అనుకోండి, యూ కెన్ పుట్ ది నోట్ ఏమంటారు ఇమ్మీడియట్ జాయినింగ్. ఒక్కొక్కసారి వాళ్ళు ఏమంటారు ఇమ్మీడియట్ జాయినింగ్, లేకపోతే 1 month జాయినింగ్ అయితే తీసుకుంటాము, లేకపోతే మేము కన్సిడర్ చేయమన్నారు అనుకోండి, మీరు పే అవుట్ చేసేయచ్చు, మీ కంపెనీలో పే అవుట్ చేసేసి వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. సో మీరు దానికి కంపెనీ వాళ్ళు బోనస్లు కూడా ఇస్తారు, మీరు వీళ్ళతో మాట్లాడొచ్చు. సో మీరు ఇమీడియట్ జాయినింగ్ అంటున్నారు, నాది ఇట్లా మేము పే అవుట్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు బోనస్ ఇస్తారు. ఆ కంపెనీ వాళ్ళు, మీరు ఏ కంపెనీకి అయితే సెలెక్ట్ అయ్యారో ఆ కంపెనీ వాళ్ళు జాయినింగ్ బోనస్ ఇస్తారు. అంటే ఐ మీన్ ముందుగానే ప్రొవైడ్ చేస్తారు, దాన్ని మీరు దీన్ని కన్వర్ట్ మీరు మీ ఓన్ డబ్బులు పే చేసుకున్నా దాన్ని మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, సో ఓకే. దానికైనా యాక్సెప్ట్ చేస్తారు. ప్రతి కంపెనీలో పే అవుట్ ఉంటుందండి. మీరు నోటీస్ పీరియడ్ చేయకుండా వెళ్ళిపోతామంటే ఆ అమౌంట్ మీరు పే చేసి బయటకు వచ్చేయచ్చు. ఓకే, కంపల్సరీగా నోటీస్ పీరియడ్ లో కూర్చోవాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. ఓకే అట్లా సార్, ఓకే. బైఅవుట్ అంటారు దాన్ని, బైఅవుట్ పే అవుట్ అంటారు. ఓకే సార్, థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ సజెషన్. ఓకే. ఎనీ అదర్ క్వశ్చన్స్ అండి, ఎనీవన్? అండ్ సార్, దిస్ ఈస్ ద లాస్ట్ డెమాన్స్ట్రేషన్ క్లాస్ కదా సార్? అండ్ నెక్స్ట్ ఎప్పుడు అంటే మళ్ళీ లైవ్ క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి సార్? లైక్ లైవ్ మనకి మండే నుంచి సెషన్ స్టార్ట్ అవుతాయండి. యాక్చువల్ గా 1 week పెడతాను డెమోకి అండ్ డైలీ సెషన్స్ కి. ఓకే, 1 week గ్యాప్ పెడతాను. ఓకే, సో యాక్చువల్ గా మనకి ఇప్పుడు బ్యాచ్ నడుస్తా ఉంది కదా, ప్రజెంట్ బ్యాచ్ నడుస్తా ఉంది. ఓకే, సో మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంది ఈ ప్రజెంట్ దాంట్లో కూడా కంటిన్యూ అవుతాను అంటే సెషన్స్ వింటాను ఎలా ఉన్నాయి అంటే డెమో సెషన్స్ వింటాను అనుకుంటే యూ కెన్ జాయిన్ అండి. మీరు నాకు పింగ్ చేయొచ్చు, మీకు నేను మీటింగ్ ఇన్వైట్ పంపిస్తాను. మార్నింగ్ 7 to 8:30 సెషన్స్ ఉంటాయి, ఈవినింగ్ నైట్ 9 to 10:30 ఉంటాయి. సో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, మీకు ప్రొవైడ్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు శాంపుల్ సెషన్స్ వింటాను అనుకుంటే. ఓకే సార్. అండ్ ఓకేనా? యాక్చువల్ ఈ బ్యాచ్ సెషన్స్ మాత్రం నెక్స్ట్ February 10th నుంచి ఫిబ్రవరి 10th నుంచి మీకు రెగ్యులర్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ టైమింగ్స్ అదేనా సార్? మార్నింగ్ 7 to 8? మార్నింగ్ 7 to 8:30, నైట్ 9 to 10:30, 2 బ్యాచెస్ ఉంటాయండి. అది మీ ఏమంటారు కన్వెన్షన్ టైం, మీకు ఏ టైంలో కన్వీనియంట్ ఉంటుందో. మార్నింగ్ టైం అవైలబుల్ ఉంటే 7 to 8:30 జాయిన్ అవ్వచ్చు, లేకపోతే నైట్ టైం మీకు 9 to 10:30 మీరు ఖాళీ ఉన్నారంటే ఆ టైంలో జాయిన్ అవ్వచ్చు. 2 బ్యాచెస్, సపరేట్ బ్యాచెస్ అనమాట. ఓకే, షూర్ సార్, షూర్. ఓకే. ఎనీ క్వశ్చన్స్? ఓకే, మీరు ఆల్ క్లియర్ అనుకుంటే వీ కెన్ క్లోజ్ ది సెషన్ అండి. సో మీకు ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ మీరు కొంతమంది ఇప్పుడే జాయిన్ అవుతున్నారు, డెమోలో జాయిన్ అయి ఉన్నారు, నాకు పర్సనల్ గా పింగ్ చేయలేదు అనుకుంటే మీరు నాకు ఒకసారి పింగ్ చేయండి. ఓకే. మీకు ఏ డౌట్ ఉన్నదని మీరు నాతో మాట్లాడచ్చు, సరేనా? సో నెక్స్ట్ సెషన్ కి అంటే మీ న్యూ బ్యాచ్ కి సంబంధించి కొత్త గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో అంటే మీన్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు చెప్తే నేను వాళ్ళని నా గ్రూప్ లో యాడ్ చేస్తానండి. జస్ట్ నాకు పింగ్ చేయండి ఇంట్రెస్టెడ్ అని, మిమ్మల్ని గ్రూప్ లో యాడ్ చేస్తాను. అప్డేట్స్ వస్తూ ఉంటాయి అందులో, ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత మీటింగ్ లింక్, ఆ బ్యాచ్ మీటింగ్ లింక్ కూడా పంపిస్తుంది దాంట్లో మీకు. షూర్ ఓకేనా? సార్, షూర్ సార్, షూర్ సార్. థ్యాంక్ యూ అండి.
థ్యాంక్ యూ ఆల్. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్స్ బాయ్.